హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్గా మనము డిసెంబర్ 1 to 7 చూసాం, అండ్ 7 to 20 వరకు ఉన్న సెకండ్ వీడియో చూసాం, అండ్ థర్డ్ వీడియో వచ్చేసి ఇప్పుడు డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం చూద్దాం. అండ్ తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అక్కడ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీకు పీడిఎఫ్స్ అనేటివి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అండ్ అలానే మీకు ప్రీవియస్గా నవంబర్ మంత్, డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అని చూడాలంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అని, డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేటివి మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తే ఆ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి చూడండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తీసుకుంటే ఫస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ మనకి న్యూ ఇయర్ రాగానే ఒకటి కనిపిస్తుంది న్యూస్లో. ఏంటిది? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది సో ఆ ఇయర్కి ఏం పేరు పెట్టింది అనేది జనరల్గా కనిపిస్తుంటుంది. మనం 2023 ఏమన్నాం? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్గా డిక్లేర్ చేసిందని చెప్పాం, అవునా కదా? సో అలానే 2024 సంవత్సరంని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏమిగా డిక్లేర్ చేసిందంటే ఒంటెల సంవత్సరంగా. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాట్? క్యామెలిడ్స్. క్యామెలిడ్స్ అంటే క్యామెల్స్ అంటే ఒంటెలే కదా. సో ఈ ఒంటెల సంవత్సరంగా మనకి ఈ 2024ని సెలబ్రేట్ చేయాలని సో మనకి డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఎవరు సెలబ్రేట్ చేస్తారు దీన్ని? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సో మనకి సో అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఏది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంటుంది? రోమ్, ఇటలీలో ఉంటుంది కదా ఇది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఈ సంవత్సరం 2020 సంవత్సరాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. వేటితోటి? సో ఈ ఒంటెల రక్షణకి సంబంధించి కానీ వాటికి ఏమేమి చర్యలు తీసుకోవాలో దాని గురించి. మరి దీన్ని సో ఈ ఒంటెల సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద క్యామెలిడ్స్గా ఎవరు ప్రపోజ్ చేశారంటే 2017 సంవత్సరంలో ఓటింగ్ జరిగింది. 2017 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్లో ఓటింగ్ జరిగినప్పుడు మనకి 2 కంట్రీస్ అనేటివి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి బొలివియా. ఏంటిది? బొలివియా ఒకరు, రెండవ ఎవరు? ఈక్వెడార్. సో బొలివియా, ఈక్వెడార్ అనే 2 దేశాలు దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఈ సంవత్సరానికి గాను ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేస్తారు? 2024లో దట్ ఇస్ హీరోస్ ఆఫ్ ద డిజర్ట్ అండ్ ద హైలాండ్స్ అండ్ నౌరిషింగ్ ద పీపుల్ అండ్ ద కల్చర్. హీరోస్ ఆఫ్ ద డిజర్ట్ ఎవరు? ఒంటెలే కదా. సో కాబట్టి ఆటోమేటిక్గా ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేస్తున్నారు. ఏంటిది? హీరోస్ ఆఫ్ ద డిజర్ట్ అనే థీమ్ తోటి మనకి 2024 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద క్యామెలిడ్స్ అని. అయితే ఎగ్జామినేషన్లో ఇక్కడనే కాకుండా 2 అడుగులు ముందుకేద్దాం. మనం ఇక్కడనే అడుగుతారని ఎందుకు అనుకుంటాం? ఎగ్జామినేషన్లో వేరేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కదా. సో రైట్, చూద్దాం. ఇప్పుడు 2024నే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద క్యామెలిడ్స్గా, ఒంటెల సంవత్సరంగా. 2025ని కూడా ముందుగానే ప్రకటించడం జరిగింది. 2025 సంవత్సరాన్ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాట్? గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. ఏదైతే మన గ్లేషియర్స్ మంచు పలకలు అంటాం కదా మనం. సో ఈ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయా లేవా అనేది సో వాటిని కాపాడడానికి కోసము 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద గ్లేషియర్స్ ప్రిజర్వేషన్గా, అలాగే 2026వ సంవత్సరాన్ని తీసుకుంటే మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేజ్ ల్యాండ్స్ అండ్ ద పాస్టోరలిస్ట్. గడ్డి భూములు, ఆ గడ్డి భూముల పైన డిపెండ్ అయి ఉన్నటువంటి పాస్టోరల్ జాతులు ఉంటాయి కదా, నొమాడిక్స్ ఉంటారు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళుకుంటూ గడ్డి భూములపైన ఆధారపడుతూ జీవిస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. సో ఇదనమాట, ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ అండ్ ద పాస్టోరలిస్ట్. ఇలా 3 ఇయర్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకైతే మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇయర్ 2024 స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడికే పోతాం. కానీ ఎగ్జామ్ వాళ్ళ పేపర్ సెట్టర్స్ ఒక అడుగు ముందు ఉంటారు. వాడు 25 ఏందని అడుగుతాడు. 23 ఏంటిది? మరి అయిపోయిన సంవత్సరం ఏంటిది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాట్? మిల్లెట్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అనేది మనకి అయిపోయిన సంవత్సరానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఫస్ట్ టైం మనకి ఒక ఆటకి కూడా డేగా డిక్లేర్ చేసి ఒక ఆటని గౌరవప్రదంగా గౌరవించడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇప్పటి వరకే ఒక స్పోర్ట్స్ని కూడా రికగ్నైజ్ చేయలేదు. రికగ్నైజేషన్ అంటే దానికంటూ ఒక సపరేట్ డే పెట్టి ఆ డేని ఘనంగా సెలబ్రేట్ చేసినటువంటి చరిత్ర లేదు యునైటెడ్ నేషన్స్కి. ఫస్ట్ టైం ఒక బాస్కెట్బాల్ని హానర్ చేయడం జరిగింది. దట్ ఇస్ ద ఫస్ట్ స్పోర్ట్ హానర్డ్ బై ద United Nations Organization by allocating a separate day for the what? Creating awareness for that particular sport. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎవర్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ బాస్కెట్బాల్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 21ని ఫస్ట్ టైం మనకి ఈ వరల్డ్ బాస్కెట్బాల్ డేగా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అంటే మనకి ఆల్మోస్ట్ ఇది 2023 సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు డిసెంబర్ 21ని డిక్లేర్ చేశారంటే బాస్కెట్బాల్ అనేది ఫస్ట్ టైం ప్లే చేయడం జరిగింది. అమెరికాలోనే మనకి ఇది YMC అంటే తెలుసు కదా, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా మసాచ్యూసెట్స్ స్టేట్స్ USA మొట్టమొదటిసారిగా డిసెంబర్ 21, 1891 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాస్కెట్బాల్ ప్లే చేసినట్టు మనకి చరిత్రలో రికార్డ్ అయింది. అందువల్ల డిసెంబర్ 21నే మొట్టమొదటిసారిగా మనకి బాస్కెట్బాల్ డేగా ఈ సంవత్సరం నుంచే సెలబ్రేట్ చేస్తున్నాం మనం. అంటే 2023లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. Basketball became the first team sport to be honored with the what? United Nations recognized as a what? International. ఇప్పుడు క్రికెట్ ఉంది,
క్రికెట్ వాలీబాల్ రెండు ప్రపంచంలో చాలా ఫేమస్, ఫుట్బాల్ కూడా ఫేమస్, రైట్? ఫుట్బాల్ క్రికెట్ అనేది పోటాపోటీగా వరల్డ్ మొత్తం ఫేమస్. కానీ ఫుట్బాల్ కానీ క్రికెట్కి కానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రికగ్నైజేషన్ ఇచ్చిందా? ఇవ్వలే. చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, దేనికైనా రికగ్నైజేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. దిస్ ఇస్ ద వాట్ ఫస్ట్ స్పోర్ట్స్ రికగ్నైజ్డ్ బై ద వాట్ ఇంటర్నేషనల్ డే అనేది ఒక రికగ్నైజ్ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ మనకి. టు టీమ్ స్పోర్ట్ టు బి హానర్డ్ విత్ ద యునైటెడ్ నేషన్స్ రికగ్నైజేషన్. ఏది? బాస్కెట్బాల్ డే. ఏది? December 21. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే ఈ సంవత్సరం బాస్కెట్బాల్ వరల్డ్ కప్ కూడా జరిగింది. బాస్కెట్బాల్ ఏదైతే ఉందో ఈ బాస్కెట్బాల్ వరల్డ్ కప్ అనేది జరిగింది 3 దేశాలలో జరిగింది. ఏ వరల్డ్ కప్ అనేది మన 4 years ఒకసారి జరుగుతుంది కదా. మనకి ఫిలిప్పైన్స్, జపాన్, ఇండోనేషియా ఈ 3 దేశాలలో మనకి August 25 నుండి సెప్టెంబర్ 10 వరకు మనకు బాస్కెట్బాల్ వరల్డ్ కప్ జరిగింది. ఓకే, ఈ సంవత్సరం మనం బాస్కెట్బాల్ డేని ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జామినేషన్ స్కోప్ కూడా ఉంది ఇది రావడానికి కూడా. జర్మనీ ఓన్ ద టైటిల్ డిఫీటింగ్ ద వాట్ సెర్బియా ఇన్ ద ఫైనల్స్. సో బాస్కెట్బాల్ వరల్డ్ కప్ని గెలిచిన దేశం ఏది? జర్మనీ అనేది బాస్కెట్బాల్ వరల్డ్ కప్ని గెలిచింది. ఎవరిని ఓడించడం జరిగింది? సెర్బియాని. సో ప్రతి 4 సంవత్సరాలకు జరిగే వరల్డ్ కప్లో ఏ దేశాలలో జరిగినాయి? 3 దేశాలలో జరిగినాయి. ఫిలిప్పైన్స్, జపాన్, ఇండోనేషియాలో 3 దేశాలలో సగం మ్యాచ్లు జరిగినవి. సో జర్మనీ అనేది మనకి గెలడం జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ మూడింగ్. ఇస్రో అనేది ఇంజనీర్ల కోసం ఒక బుక్ను రిలీజ్ చేసింది. ఆ బుక్ పేరు ఏంటిది? ఫీస్ట్ సాఫ్ట్వేర్. సో ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ ఫీస్ట్ సాఫ్ట్వేర్. So feast software and the book is title was Introduction to the what finite elements analysis and textbook for the what engineering students అని. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది అనాలిసిస్ ఏం చేయాలి దాని కథా కార్ఖానకు సంబంధించి సో ఇలా ఒక చిన్న బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? ఇస్రో. ఈ బుక్లో ఏముందని కాదు, ఈ బుక్ ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతారు. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ ఆఫ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్. సాహిత్య అకాడమీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. ఎవ్రీ ఇయర్ మనకి 24 లాంగ్వేజ్లలో భారతదేశంలో ఉన్నటువంటి 24 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ దాంట్లో ప్రతి ఇయర్ మనకి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ద ఇంగ్లీష్. ఈ సంవత్సరం కూడా మనకి అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇలా 24 లాంగ్వేజ్లే గుర్తుపెట్టుకోవాలంటే పెద్దగా అవసరం లేదు. మన లాంగ్వేజ్ అండ్ నేషనల్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనకు తెలుగులో తెలంగాణ ప్రాంతం నుంచి సో రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే బుక్కి రావడం జరిగింది. మొత్తం ఒకటే బుక్ పేరు. ఇది రామేశ్వరం కాకులు. పతంజలి శాస్త్రి గారికి రావడం జరిగింది. ఏది? మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రామేశ్వరం కాకులకి రావడం జరిగింది. అండ్ అలాగే ఇంగ్లీష్, హిందీ గుర్తుపెట్టుకోవాలి. మిగతా రీజనల్ లాంగ్వేజెస్ మనకు అవసరం లేదు. బట్ ఇంగ్లీష్ తీసుకుంటే బట్ రిక్కిం రాగాజాన్కి ఇది నీలం గౌరికి రావడం జరిగింది. అట్లాగే హిందీలో తీసుకుంటే ముజే పెహచానోకి సంబంధించి సంజీవ్కి రావడం జరిగింది. సో ఈ 3 అనేది అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అండ్ సో తెలుగు లాంగ్వేజ్ ఎవరికి వచ్చింది మనకి? సో పతంజలి శాస్త్రికి ఏ బుక్ వచ్చింది? రామేశ్వరం కాకులు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. ఎన్ని లాంగ్వేజెస్లలో? 24 లాంగ్వేజెస్లలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అట్లాగే మనందరికీ తెలుసు ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అండ్ ఇంకో ఎకనామిస్ట్ వచ్చేసి మనకు తీసుకుంటే మనకి రోహిత్ లాంబా ఇద్దరు కూడా కలిసి ఒక బుక్ రాయడం జరిగింది. రఘురామ్ రాజన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎకనామిస్ట్ ఎవరు? రోహిత్ లాంబా. సో వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంపార్టెంట్ బుక్ను రాశారు. ఆ బుక్ అనేది ఇప్పుడు మార్కెట్లోకి రావడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటిదంటే ఇది ద బ్రేకింగ్ ద మోల్డ్ ద రీఇమేజింగ్ ఆఫ్ ద వాట్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట బ్రేకింగ్ ద మోల్డ్. ఇది బ్రేకింగ్ ద మోల్డ్ రీఇమేజింగ్ ద వాట్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే బుక్ని ఎవరు రాస్తారు అంటే మనకి రఘురామ్ రాజన్ అండ్ రోహిత్ లాంబా రాయడం జరిగింది. రఘురామ్ రాజన్ అండ్ రోహిత్ లాంబా రాయడం జరిగింది. ఇది ఎగ్జామ్లో కూడా ఇది ఇంపార్టెంట్, రావడానికి మ్యాక్సిమం స్కోప్ ఉన్నటువంటి బుక్ ఇది. ఓకే, ఇద్దరు ఎవరు? రఘురామ్ రాజన్ ఇన్ అసోసియేషన్ విత్ వాట్ రోహిత్ లాంబా. రైట్. నెక్స్ట్ నీనా సింగ్. ఇది అందరూ కూడా న్యూస్లో వైరల్ అయింది, మీరు చూసుంటారు. నీనా సింగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఫర్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఏముంటాయి? మనకి పారామిలిటరీ ఫోర్సెస్ కనుక తీసుకుంటే మనకి సిఆర్పిఎఫ్ ఉంటుంది, సహస్ర సీమా బల్ ఉంటుంది, మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి, మనకి ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఉంటుంది, ఇవన్నీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి? మనకి పారామిలిటరీ ఫోర్సెస్. అంటే పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఏంటిది? ఎక్కడ వాళ్ళకి అవసరం అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు అనమాట. ఒక పర్టికులర్ లొకేషన్ రిస్ట్రిక్ట్ అవ్వరు. ఇలాంటి పారామిలిటరీ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏంటి? పారామిలిటరీ ఫోర్సెస్. దీంట్లో ఇండస్ట్రీస్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇండస్ట్రీస్ సెక్యూరిటీస్కి ఉండేది ఏంటిది? మనకి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి పారామిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో దీనికి మనకి డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్? ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఇంతవరకు ఉన్నారా అంటే లేరు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా మనకు నీనా సింగ్ అపాయింట్ చేయడం అనేది జరిగింది. రాజస్థాన్ క్యాడర్కి చెందినటువంటి అంతకుముందు రాజస్థాన్ డీజీపీగా పనిచేయడం జరిగింది. సో రైట్. సో నీనా సింగ్ అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్
తీసుకుంటే సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్గా మనకి ఇతను అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? అనీష్ దయాల్ సింగ్. సో అనీష్ దయాల్ సింగ్ అపాయింటెడ్ యాజ్ వాట్? సో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కే పనిచేస్తున్నారు అతను, మళ్ళీ ఇప్పుడు సిఆర్పిఎఫ్కి అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ నుంచి సిఆర్పిఎఫ్కి. నెక్స్ట్ యాక్ట్రెస్ అక్షతా రావల్ గోన్ వితౌట్ మిస్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్. 7 కాంటినెంట్స్ ఉంటాయి కదా, ఆ 7 కాంటినెంట్స్లలో సో ఎవరైతే మేజర్ ఏమంటారు మనకి బ్యూటీ పిజన్స్ ఉంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తుంటారు మనకి. సో మరి ఈమె యాక్ట్రెస్ అంటే మనం ఎప్పుడు చూడలేదు, మరి ఏ సినిమాలో కూడా నేను కూడా చూడలేదు. ఈమె ఆస్థా రావల్ సో టోన్ వితౌట్ మిస్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ 2023 అని చెప్పినారు మరి. సో ఈ ఎక్కడ ఉందో మరి, ఏ సినిమాలో ఉందో, మనమైతే యాక్ట్రెస్ అని చెప్పినారు మరి. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా చూసుంటారేమో పొరపాటున, మరి మనమైతే ఇన్స్టాలో లేము, మీరు ఏమైనా ఇన్స్టాలో ఉంటే మీరు చూసుకున్నారేమో, చూడండి ఒకసారి. సో ఆస్థా, ఓకే, మిస్ కాంటినెంటల్ ఏమని చెప్పారు? సో దట్ ఈస్ ఆస్థా రావల్ క్రౌన్డ్ వితౌట్ మిస్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ 2023. Next is Kerala emerged as a most preferred state for the work according to the India Skill Report. India Skill Report. So India Skill Report title, report title in the India Skill Report 2024, impact of the artificial intelligence on the skill and work and the mobility పేరు తోటి మనకి సో ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా తీసుకుంటే మనకి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎక్కువ మంది కేరళ స్టేట్నే ప్రిఫర్ చేయడం జరుగుతున్నారు వర్క్ కోసం. ఎక్కువ మంది వర్క్ చేయడానికి కోసము సో ప్రిఫర్ చేస్తున్నటువంటి డెస్టినేషన్ ఏంటిది? కేరళ. కేరళ యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ దేనికోసం? టు వర్క్ ఫర్ ద బోత్ మేల్ అండ్ ద ఫీమేల్ ఎంప్లాయబుల్ టాలెంట్. ఓకేనా? ఎక్కువ మంది కేరళనే మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్గా మనకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అకార్డింగ్ టు ద ఈ రిపోర్ట్ ప్రకారంగా తీసుకుంటే మనకి. ఓకేనా? మరి ఎక్కువ మంది టాలెంట్ పూల్ అంటే ఎక్కువ మంది స్ట్రెంత్ ఎక్కడ ఉంది, ఎక్కువ మంది పీపుల్ ఎక్కడ ఉన్నారంటే హర్యానాలో ఉన్నారు. సో హర్యానా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లార్జ్ టాలెంట్ అవైలబిలిటీ, ఎక్కువ మంది పోరాలు ఎక్కడ చదువుకుంటున్నాయి కదా టాలెంట్, దాని అర్థం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏడున్నారు, వాట్సాప్లో చాటింగ్ ఎక్కడ చేసుకుంటారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎక్కడ చూసుకుంటారు అనే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళు అనమాట. ఎవరు? లార్జ్ టాలెంట్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది అని. సో ఈ లార్జ్ టాలెంట్ అవైలబిలిటీ అంతా కూడా ఎక్కడ ఉందట? ఫస్ట్ హర్యానా, అండ్ దెన్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర, అండ్ దెన్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ కేరళ, అండ్ ఇక్కడ వచ్చేసింది ఏంటి? తెలంగాణ. ఇలా దాదాపు లార్జెస్ట్ టాలెంట్ అవైలబిలిటీ అంటే మోర్ వర్క్ ఫోర్స్ ఉందన్నమాట అక్కడ. ఎవరిది? యూత్ పోరాలది. సో యూత్ పోరాల వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇది హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద 20 to 25 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే బ్యాచ్ కాదు ఇది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రౌన్ ప్రిన్స్ షేక్ మెషాల్ అల్ అహ్మద్. ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద పేరు చూడు, ఇంత పెద్ద పేరు మనకు గుర్తుంటుంది ఎగ్జామినేషన్లో, తెల్లారితేనే గుర్తుండదు మనకి. ఇంత ఒక అర పేజీ ఉంది దీని పేరు. ఏముంది? షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబా అని ఎంత పెద్ద పేరు ఉంది. ఇంత పెద్ద పేరు మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. సో కాబట్టి మనకి ఏది? షేక్ మిషాల్ గుర్తుపెట్టుకో, లేదంటే నీ ఇష్టం లాస్ట్ అన్న గుర్తుపెట్టుకో. ఏంటి? అల్ సబా అన్న గుర్తుపెట్టుకో. లాస్ట్ గుర్తుపెట్టుకుంటే బాగుండదు కదా, అందుకోసం మనం ఫస్ట్ బెటర్ అనమాట. సో ఎవరు? షేక్ మిషాల్. సో షేక్ మిషాల్ ఏమయ్యారు మనకి? ఎమీర్ అంటే హెడ్ అని జనరల్గా. సో ఎమీర్ ఆఫ్ ద కువైట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? షేక్ మిషాల్. సో దట్ ఈస్ ద ఎమీర్ ఆఫ్ ద కువైట్. ఎవరు? షేక్ మిషాల్. దట్ ఈస్ ద 17th రూలర్ ఆఫ్ ద సో ఒమాన్ దేశానికి సంబంధించి మనకి అపాయింట్ అవ్వడం అనేది, సారీ, కువైట్ దేశానికి సంబంధించి అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది కొంచెం ఇంపార్టెంటే, కానీ ఇది మొత్తం గుర్తుపెట్టుకోకండి, జస్ట్ ఇది చాలు మనకి. ఏంటిది? షేక్ మిషాల్. ఏంటిది? షేక్ మిషాల్ ఇస్ ఎనఫ్. నెక్స్ట్, సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ద ఇండియా అనేది మనకి ప్రమోద్ అగర్వాల్ని మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్. ఇంతకుముందు ఎవరు మనకి? ఎస్ఎస్ ముంద్రా ఉన్నారు. ఎస్ఎస్ ముంద్రాది 16th January 2024కి తన అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఎస్ ముంద్రా ప్లేస్లో మనం రీప్లేస్ చేయడం జరిగింది. ఎవరిని? ప్రమోద్ అగర్వాల్. సో ప్రమోద్ అగర్వాల్ని 1991 ఐఏఎస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్ క్యాడర్కి చెంది. సో అతన్ని మనకి ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటిది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? ప్రమోద్ అగర్వాల్, రీప్లేసింగ్ ద ఎస్ఎస్ ముంద్రా. నెక్స్ట్ వచ్చేసి బిస్లరీ రోప్స్, దీపికా పదుకునే ఫస్ట్ ఎవర్ గ్లోబల్ అంబాసిడర్. ఇండియాలో వాటర్ బాటిల్ పట్టుకుని దీపికా పదుకునే ఆడిచ్చింది అనుకోండి, ఓకే, నార్మల్. ఇండియాలో ఆడిస్తే కామన్, అది ఇండియాలో యాక్ట్రెస్ కాబట్టి. కానీ ఇక్కడ ఇండియా గురించి కాదు, గ్లోబల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో బిస్లరీ వాటర్ యాడ్కి ఒకరినే అంబాసిడర్నే పెట్టినారు, అది దీపికా పదుకునే పెట్టడం జరిగింది. సో అందుకోసం దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్. చూడండి, ఇప్పటివరకు ఇలా చూస్ చేసుకోలేదు.
బిస్లరీ అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ఇది బిస్లరీ రోప్స్ దీపిక పదుకొనే. సో ఈ బిస్లరీ వాటర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు మనకి పెట్టడం జరిగింది. ఓకేనా, బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి దీనికి CEO అయితేనో అది హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది మనకి ముంబై మహారాష్ట్రలో ఉంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కొంచెం. ఓకేనా, ప్రతి బొట్టులో నిజాయితీ కాదు కదా, అది కిన్లీ వాటర్ బాటిల్. ఓకే, నెక్స్ట్ వన్ సుకృత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైజ్. రవీంద్రనాథ్ ఠాగూర్ మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఆథర్ ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా మనకి దాదాపు 2018లో అవార్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దాన్నే ఠాగూర్ లిటరరీ ప్రైజ్ అని చెప్తుంటాం. 2018లో మనకి, సో 2018 నుంచి మనకి కోపెన్హాగన్కి చెందినటువంటి పబ్లిషర్ పీటర్ బుండాలో. సో ఈ పీటర్ బుండాలో అన్న అతను మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో కలిపితే 6వసారి రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఈ ప్రైజ్ని ఈ సంవత్సరానికి గాను 6వసారి, సో ఈ సంవత్సరానికి 2023 గాను ఎవరికి వచ్చిందంటే మనకి సుకృత పాల్ కుమార్కి రావడం జరిగింది. సో దట్ ఇస్ ద ఇండియన్ పోయెట్ అండ్ ద క్రిటిక్ అండ్ ద ట్రాన్స్లేటర్. సో ఈమె గెలుచుకోవడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇండియన్ అమెరికన్ ఎకనామిక్స్ అభిజిత్ బెనర్జీ, సో అతనికి కూడా రావడం జరిగింది. సో సోషల్ అచీవ్మెంట్లో 2023కి కేటగిరీలో రావడం జరిగింది. అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి, లిటరరీ అండ్ సోషల్ అచీవ్మెంట్స్, ఆర్ట్, కల్చర్, ఇట్లా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి మనకి. దీంట్లో బుక్కులు రాసిన దాంట్లో అయితే ఎవరికి వచ్చింది మనకి, సో ఈమెకి సుకృతాకి రావడం జరిగింది. అండ్ సోషల్ అచీవ్మెంట్ కేటగిరీలో ఎవరికి రావడం జరిగింది, నోబెల్ లారియట్ అభిజిత్ బెనర్జీకి రావడం జరిగింది. నోబెల్ లారియట్ ఠాగూర్ ప్రైజ్ ఫర్ ద సోషల్ అచీవ్మెంట్కి సంబంధించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సోషల్ అచీవ్మెంట్ కేటగిరీలో అభిజిత్ బెనర్జీకి వచ్చింది. బుక్స్ కేటగిరీలో ఎవరికి వచ్చింది మనకి, సుకృత పాల్ కుమార్కి రావడం జరిగింది. సో ఇక్కడ 2 ఉన్నాయి. కానీ ఎగ్జామినేషన్ ఏం చేస్తావంటే నువ్వు తొందరపడి ఏం ఆన్సర్ పెడుతున్నా నీకే అర్థం కాదు. క్వశ్చన్ చదవవు నువ్వు పూర్తిగా. క్వశ్చన్ చదవకుండానే నువ్వు ప్రిపేర్ అయిపోతావు కదా. ప్లీపాన్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది ఎగ్జామినేషన్లో. ఏది క్వశ్చన్ చదవకుండానే ఆన్సర్ పెడుతుంది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, సోషల్ అచీవ్మెంటా లేదా మామూలుగా అడుగుతున్నాడు అని చెప్పాలి. రైట్, సో ఈ బుక్ ఈమె సుకృతి కుమార్ ఎవరైతే ఉన్నారో, సో మీ యొక్క బుక్ తీసుకుంటే మనకి సాల్ట్ పెప్పర్ అండ్ ద సెలెక్టెడ్ పోయమ్స్ అనే దానికి రావడం జరిగింది. ఓకేనా, అభిజిత్ బెనర్జీకి అయితే మనకు తెలుసు కదా, అభిజిత్ బెనర్జీ ఏం చేశాడు, ఎక్కువ మొత్తంలో పావర్టీ మీద మనకి ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడం జరిగింది. పావర్టీ మీద ర్యాండమ్ ట్రయల్స్, అంటే గవర్నమెంట్ ఇచ్చే ఏవైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో ఆ సబ్సిడీ స్కీమ్స్ వల్ల పావర్టీ నిజంగానే తగ్గుతుందా లేదా అని చెప్పేసి ర్యాండమ్ ట్రయల్స్ ద్వారా మనకు పావర్టీ అనేది తగ్గిందా లేదా, పేదరికం అనేది తగ్గిందా లేదా దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. దానికి కానీ అతనికి ఏమైనా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతనికి ఇప్పుడు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ సోషల్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్, ఇది $10,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సోషల్ అచీవ్మెంట్ ప్రైజ్, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. ఓకే, సుకృత పాల్ కుమార్. సో మనకి ఆమె యొక్క డాటా ఇది మనకు అవసరం లేదు, ఆమె ఏమేమి చేసిందని చెప్పేసి అవసరం లేదు, మనకి ఇద్దరు మాత్రం గుర్తుండాలి. కానీ ఎగ్జామినేషన్లో మై పర్సనల్ ఒపీనియన్ ఇది ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఏది అభిజిత్ బెనర్జీదే ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామినేషన్లో క్వశ్చన్. నెక్స్ట్ ఈ విశ్వభారతి యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి విశ్వభారతి యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ విశ్వభారతి యూనివర్సిటీ వాళ్ళకు ఒక బ్యాక్టీరియాని కనుక్కున్నారు. ఒక బ్యాక్టీరియాని కనుక్కొని అది రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి వెస్ట్ బెంగాల్ స్టేటే కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టడం జరిగింది ఆ బ్యాక్టీరియాకి. సో దాని పేరే మనం ఏమంటున్నాం ఇప్పుడు, ప్యాంటియా టాంగోరి అని పేరు పెట్టారు. దీని పేరు ఏంటిది, ప్యాంటియా టాంగోరి అనేది ఏంటిది, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా నేమ్డ్ ఆఫ్టర్ ద బట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు దీన్ని చేశారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటిది విశ్వభారతి యూనివర్సిటీ శాంతినికేతన్. సో విశ్వభారతి యూనివర్సిటీ వాళ్ళు ఈ బ్యాక్టీరియాని కనుక్కోవడం జరిగింది. అలా మనకి ఎక్కడ కనుక్కున్నారు, జరియా కోల్ మైన్స్ జార్ఖండ్లో. ఎక్కడ, జరియా కోల్ ఫీల్డ్లోనే జార్ఖండ్లో ఉంటుంది కదా. ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ కోల్ ఫీల్డ్ ఏది, జరియా కోల్ ఫీల్డే కదా లార్జెస్ట్ కోల్ ఫీల్డ్. ఈ జార్ఖండ్లో ఉన్నటువంటి జరియా కోల్ ఫీల్డ్లో ఈ కొత్తగా ఒక బ్యాక్టీరియాని డిస్కవర్ చేయడం జరిగింది. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఆ బ్యాక్టీరియా పేరు ఏంటిది మనకి, ప్యాంటియా టగోరి అనేది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రామానుజన్. సో రామానుజన్ మ్యాథమెటిక్స్ ఫేమస్. December 22 మనం ఏం చేస్తాం, నేషనల్ మ్యాథమెటికల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు మనకి, సో రామానుజన్ పేరు మీదుగా ఎవరైతే మ్యాథమెటిక్స్లో ఎక్కువ మొత్తంలో కృషి చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తాం. అది ఎవ్రీ ఇయర్ కామన్గా జరుగుతూ ఉంటుంది. మరి అవార్డు పేరు ఏంటిదంటే శాస్త్ర రామానుజన్ అవార్డు అని పేరు పెట్టారు. ఎందుకు శాస్త్ర అంటే శాస్త్ర యూనివర్సిటీ దానికి స్పాన్సర్. సో అందువల్ల అలా మనకు పేరు పెట్టడం అనేది జరిగింది. 2005 నుంచి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏది, శాస్త్ర రామానుజన్ అవార్డు అనేది ఎవరికి, మ్యాథమెటిక్స్లో ఎక్కువ మొత్తంలో సర్వీస్ చేయాలి, ప్లస్ బిలో 32 years ఆఫ్ ద ఏజ్ ఉండాలి. అంటే రామానుజన్కి ఎంత ఏజ్ ఉండేనో అంత ఏజ్ ఉండాలి, బిలో 32 years ఆఫ్ ద ఏజ్ ఉండాలి. అండ్ మ్యాథమెటిక్స్ సేవ చేసి ఉండాలి జనరల్గా, మేజర్గా. సో ఇది $10,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి
ఈ సంవత్సరానికి కానీ అమెరికా యొక్క కాలిఫోర్నియా యూనివర్సిటీ బెర్క్లీలో ఉన్నటువంటి కాలిఫోర్నియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అయితే ఎవరైతే ఉన్నారో సో రిగ్జియాంగ్ ఝాంగ్ అనే అతనికి మనకి రామానుజన్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే రుగ్జియాంగ్ ఝాంగ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి రావడం జరిగింది. మనకి రుగ్జియాంగ్ ఝాంగ్స్కి ఏంటిది మనకి రామానుజన్. సో అలా గుర్తుపెట్టుకోండి, రామానుజన్కి అదే దాంతో స్టార్ట్ అవుతుంది కదా, రుక్సి. ఓకేనా? సో రుక్సి రుక్సి. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 19th డిసెంబర్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం. అయితే ఇది ఎరిక్సన్ అవార్డు, లైఫ్ ఎరిక్సన్ అవార్డు. ఈ లైఫ్ ఎరిక్సన్ అవార్డుని ఎవరు ఇస్తారంటే మనకు ఐస్లాండ్ దేశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐస్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటిదంటే ద ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం. ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటిది? వేరే వేరే ప్లానెట్స్ మీద రీసెర్చ్ చేయడం, వేరే వేరే ఆస్ట్రాయిడ్స్ మీద రీసెర్చ్ చేయడం, యూనివర్స్ మీద రీసెర్చ్ చేయడం, ఏవైతే పెద్ద పెద్ద వాటి మీద రీసెర్చ్ చేస్తారో ఆ రీసెర్చ్కి ఇచ్చే రీసెర్చ్నే మనం ఏమంటాం జనరల్గా ఎక్స్ప్లోరేషన్స్ అని చెప్తుంటాం. సో అలానే ఈ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఏంటిదంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ఎక్స్ప్లోరేషన్స్ జరిగినప్పుడు దానికి ఒక అవార్డు ఇస్తుంది. ఎవరు ఇస్తారు అవార్డు? ఈ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఇది ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం హుఫ్స్టాగ్ అండ్ ఎక్కడ ఉంటుంది? ఐస్లాండ్ దేశానికి చెందినటువంటి సంస్థ. సో ఇది ఎక్స్ప్లోరేషన్కి ఇచ్చే అవార్డు పేరు ఏంటిదంటే లైఫ్ ఎరిక్సన్ అవార్డు, ఆల్సో నోన్ యాజ్ వాట్ ఎక్స్ప్లోరేషన్ అవార్డ్. ఇట్ ఈస్ ద యాన్యువల్ అవార్డ్ ప్రజెంటెడ్ సిన్స్ 2015. సో ప్రతి సంవత్సరం అనేది ప్రపంచంలో జరిగే బిగ్గెస్ట్ ఎక్స్ప్లోరేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెన్షన్స్ కాదు, ఎక్స్ప్లోరేషన్స్ అంటే యూనివర్స్లో ఉన్న వాటిని కనుక్కోవాలి మనకి. సో అలానే ఈ సంవత్సరానికి గాను మన ఇండియా అనేది మనకి లాంచ్ చేసినటువంటి చంద్రయాన్ 3 మిషన్ ఏదైతే ఉందో ఈ చంద్రయాన్ 3 మిషన్కి ఈ ఎరిక్సన్ అవార్డు రావడం జరిగింది, లేదంటే ఎక్స్ప్లోరేషన్ అవార్డ్ 2023 లేదా లైఫ్ ఎరిక్సన్ అవార్డు అనేది రావడం జరిగింది, విచ్ విల్ బి గివెన్ బై ద వాట్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఆఫ్ ద వాట్ ఐస్లాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్రో అవార్డెడ్ వాట్ లైఫ్ ఎరిక్సన్. సో లైఫ్ ఎరిక్సన్ అవార్డ్, దట్ ఈస్ ద లూనార్ ప్రైజ్ ఫర్ ద వాట్ సౌత్ పోల్ ల్యాండింగ్ ఆఫ్ ద వాట్ మన చంద్రయాన్ 3కి ఈ లైఫ్ ఎరిక్సన్ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో రావడానికి మాక్సిమం స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే చంద్రయాన్ 3కి ఇచ్చారు నెంబర్ 1 పాయింట్. ఎగ్జామినేషన్లో ఆదిత్య L1కి ఇచ్చారని ఉంటుంది, ఆదిత్య L1కి ఇవ్వలేదు, చంద్రయాన్ 3కి ఇచ్చారు. నెంబర్ 2 ఎవరు ఇస్తున్నారు? ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఐస్లాండ్ ఇస్తున్నారు. దేనికోసం ఇస్తారు? బిగ్గెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్కి ఇస్తారు. ఎప్పటి నుంచి? 2015 నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్. కాబట్టి లైఫ్ ఎరిక్సన్ అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో రావడానికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. రైట్, నెక్స్ట్ భూటాన్ దేశానికి చెందినటువంటి హైయెస్ట్ అవార్డు మనకి అంతకుముందు నరేంద్ర మోదీ గారు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? మన దేశంలో భారతరత్న ఇచ్చినట్టు వాళ్ళ దేశంలో ఏమని పిలుస్తారంటే భూటాన్ దేశం యొక్క హైయెస్ట్ అవార్డుని ఏమని పిలుస్తారంటే భూటాన్స్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ అని పిలుస్తాం మనం. భూటాన్స్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ అని భూటాన్ యొక్క అత్యున్నత పౌర సత్కారము. ఓకే, దీన్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మనకి మన ఐఏఎస్ ఆఫీసర్, ఇండియా నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆమె చాలా రోజుల నుంచి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మనకి సౌత్ ఈస్ట్ ఏషియాకి హెడ్ అన్నమాట ఈమె. ఓకేనా? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో 6 రీజనల్ గ్రూప్స్ ఉంటాయి. యూరోపియన్ రీజనల్ గ్రూప్, సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ గ్రూప్, సౌత్ ఏషియా రీజనల్ గ్రూప్, యూరోపియన్ గ్రూప్ అని ఇలా 6 గ్రూప్స్ ఉంటాయి. ఆ 6 గ్రూప్స్లో మనకి సౌత్ ఈస్ట్ ఏషియా గ్రూప్ ఏదైతే ఉందో ఈ సౌత్ ఈస్ట్ ఏషియా గ్రూప్కి ఈమె హెడ్ అన్నమాట. ఎవరు? పూనం క్షేత్రపాల్ సింగ్. సో పూనం క్షేత్రపాల్ సింగ్ అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె సౌత్ ఈస్ట్ ఏషియాకే హెడ్. అంటే భూటాన్ కూడా సౌత్ ఏషియా ప్రాంతంలోనే వస్తాయి కదా. భూటాన్ లోపల ఈమె చాలా సర్వీస్ చేసిందంట. అంటే మీజిల్స్ అని కానీ నెక్స్ట్ రుబెల్లా కానీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా భూటాన్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఈమెనే కారణం అని చెప్పేసి మనకి ఈ పూనం క్షేత్రపాల్ సింగ్కి మనకి భూటాన్ అనేది ఆ భూటాన్ యొక్క రాజు అనేసి వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఈ వాంగ్చుక్ మన భూటాన్ యొక్క నేషనల్ డే అనేటువంటి డిసెంబర్ 17th 2023 రోజు మనకు వాళ్ళ రోజు ఈమెకి హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ద భూటాన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? పూనం క్షేత్రపాల్ సింగ్కి. ఈమె WHO యొక్క రీజనల్ డైరెక్టర్ ఫర్ ద సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా నుంచి ఏమే. ఓకేనా? రైట్, చూడొచ్చు. పూనం క్షేత్రపాల్ సింగ్ ఈస్ రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ద 1975 బ్యాచ్. So and first Indian and the first woman to elected to the regional director of the WHO in Southeast Asia, and in 2019 she was re-elected to the post for the another 5 years. మళ్ళీ ఇప్పటి వరకు 2026 వరకు కొనసాగుతూనే ఉంటుంది ఆ పోస్ట్లో కొనసాగుతుంది మనం. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇండియాస్ కోకింగ్ కోల్ ఇంపోర్ట్స్ విట్నెస్ అబౌట్ 5 years. మన భారతదేశంలో కోల్ అనేది చాలా ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మన కోల్ అనే దాంట్లో అంత క్వాలిటీ లేదు. జనరల్గా మన కోల్లో ఏంటిది? క్వాలిటీ లేదు. మనకి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద కోల్ ఏంటిది? మనకి ఆంథ్రసైట్ కదా. ఆంథ్రసైట్లో దాదాపు ఎంత ఉంటుంది? మనకి 85 నుంచి 90% వరకు ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. కానీ ఇది మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలనే దొరుకుతుంది. కానీ మన ఇండియాలో దొరికే మొత్తం కోల్ ఏంటిది? మనకి బిట్యుమినస్ కోలే.
మన ఇండియాలో దొరికే మొత్తం కోల్ ఏంటిది బిట్యూమినస్ కోలే. దాదాపు ఎంత 70% వరకు మనకి ఏముంటుంది దీంట్లో కార్బన్ కంటెంట్ ఉంటుంది. మన థర్మల్ పవర్ ప్లాంట్లలో అన్నింటిలో వాడే దాంట్లో ఏముంటుంది మనకి బిట్యూమినస్ కోలే ఉంటుంది. పొగ ఎక్కువ వస్తుంటుంది మనకి ఎనర్జీ తక్కువ కెలోరిఫిక్ వాల్యూ వస్తుంటుంది. అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంథ్రసైడ్ని కూడా మీరు వాడాలి, బిట్యూమినస్తో పాటు ఆంథ్రసైడ్ని కూడా మిక్స్ చేయాలని కొన్ని గైడ్లైన్స్ అప్పట్లో తీసుకొచ్చారు. అందువల్ల భారతదేశంలో ఏం చేస్తున్నారంటే మనకి మన భారతదేశంలో కోల్ చాలా ప్రొడ్యూస్ అయినా చాలా కోల్ మైన్స్ ఉన్నా కానీ మనం వేరే దేశాల నుంచి ఇంకా ఒక సంవత్సరానికి 38 మిలియన్ టన్స్ 38 మిలియన్ టన్స్ అనేవి మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మన దగ్గర ఉన్నదంతా కూడా బిట్యూమినస్ కోల్, ఆంథ్రసైడ్ కోల్ కాదు. సో అందువల్ల మనము ఇంకా లాస్ట్ ఇయర్ కనుక తీసుకుంటే చూడొచ్చు ఇక్కడ 38 మిలియన్ టన్స్ అనేది మనకి 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి మనము ఈ 11 మంత్స్ లోపల ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం. పోయిన సంవత్సరం తీసుకుంటే 38, జస్ట్ చిన్న పాయింట్ తేడా 38.12 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ తీసుకుంటే 38.14, ఇంత న్యారో గ్యాప్ మాత్రమే ఉంది. సో మనము ఇంత 38 మిలియన్ టన్స్ ఆఫ్ ద బొగ్గుని మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆయన అంటే తగ్గింది, బట్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. మరి ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలలో మేజర్ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది? 60% బొగ్గు అనేది మనము ఆస్ట్రేలియా నుంచే తీసుకొస్తున్నాం. 60% బొగ్గుని ఆస్ట్రేలియా నుంచి ఇస్తారు. ఆస్ట్రేలియాలో కూడా అదాని వాళ్ళకి మైన్స్ ఉన్నాయి. దాదాపు అక్కడ పెద్ద రాద్ధాంతమే జరిగింది. అదానికి మైన్స్ కేటాయించద్దు, అక్కడ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుందని చెప్పి ఆస్ట్రేలియాలో చాలా పోరాటం జరిగింది. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న కోల్లో దాదాపు ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి లార్జెస్ట్ అనమాట. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న కోల్ అంతా కూడా ఎక్కడ నుంచి వస్తుంది? ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. దెన్ ఫాలోడ్ బై ద వాట్ మనకి యూఎస్ఏ, రష్యా, ఇవి టాప్ 3లలో ఉన్నాయి మనకి. సో యునైటెడ్ నేషన్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, సెకండ్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ద కోల్ టు ఇండియా. అండ్ థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? రష్యా అనేది ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు మనకి? ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా followed by the USA and followed by the what? Russia. These 3 countries are exporting the coal to India. ఇండియాకి ఎక్కువ మొత్తానికి కోల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్ 3. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆస్ట్రేలియా, దెన్ ఫాలోడ్ బై యూఎస్ఏ, దెన్ ఫాలోడ్ బై ద వాట్? రష్యా, విచ్ ఆర్ 3 లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ద కోల్ టు ఇండియా అకార్డింగ్ టు 2023-24 డాటా ప్రకారము లార్జెస్ట్ కోల్ ఎక్స్పోర్టర్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ Uttarakhand tourism conduct the trial run for the what? Gyrocopter for the what? Himalayan air safari. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే హిమాలయన్ ఎయిర్ సఫారీ అనే టూరిజం సర్వీస్ని స్టార్ట్ చేసిన రాష్ట్రం ఏదని అడుగుతాడు మనకి. ఓకే, సో కాబట్టి అక్కడ మనకి హిమాలయన్ స్టేట్స్ ఇస్తారు అన్నీ. ఏంటి? జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాల పేర్లు ఇస్తాడు మనకి. ఉత్తరాఖండ్, ఇవి రాష్ట్రాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మన పాయింట్ ఏంటిదంటే ఎయిర్ సఫారీ అంటే ఏముంటుంది? ఇట్లా గైరోకాప్టర్ అంటే ఇది ఏంటిది? గ్రౌండ్ మీద ల్యాండ్ అయ్యే హెలికాప్టర్ అని సింపుల్గా. సో ఇది ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇలా కొండ ప్రాంతాలలో ఏమైతే మన టూరిజం చూడడానికి కోసం ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడంటే అక్కడ ఇమీడియట్గా ఏమవచ్చు ల్యాండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో కాబట్టి దీన్నే గైరోకాప్టర్ అంటాం. ఇలాంటి గైరోకాప్టర్ని మనకి ఏ రాష్ట్రం ఇంట్రొడ్యూస్ చేసింది టూరిజం కోసం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇంట్రొడ్యూస్ చేసింది ఈ అంటే ట్రయల్ రన్ చేస్తున్నారు. ట్రయల్ రన్ కనుక సక్సెస్ అయింది అనుకోండి, ఇంకా టూరిస్టులు అనే వాళ్ళు దాంట్లో పే చేసి దీంట్లో ఎక్కడ పడితే అక్కడ మనకి కొండలు కోనలలో ఓ అనుకుంటే తిరగచ్చు అనమాట. సో అలా మనకి దట్ ఈస్ ద ఫస్ట్ గైరోకాప్టర్, దట్ ఈస్ ద ట్రయల్ ఫ్లైట్. సో మనకి ఇక్కడ హరిద్వార్, ఉత్తరాఖండ్లో దీనికి ట్రయల్ ఫ్లైట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ హిమాలయన్ ఎయిర్ సఫారీ స్కీమ్ యూజింగ్ గైరోకాప్టర్. సో ఏ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్? ఉత్తరాఖండ్ లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? హరిద్వార్ ప్రాంతంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇగో గైరోకాప్టర్ అంటే ఇట్లా ఉంటుంది మనకి. ఓకే, హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ టైప్, గైరోకాప్టర్ కదా, రైట్. నెక్స్ట్ మెడిటెక్ మిత్ర. సో మనకు మెడికల్ టెక్నాలజీ, మెడ్టెక్ అంటే ఏంటి? మెడికల్ టెక్నాలజీ. ఈ మెడికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో, మిత్ర అంటే ఎవరు? ఫ్రెండ్ కదా. సో కాబట్టి మెడికల్ టెక్నాలజీ. సో ఈ మెడికల్ టెక్నాలజీ లోపల ఎక్కువ మొత్తంలో మనకి స్టార్టప్స్ రావట్లేదు. మనం మెడికల్ టెక్నాలజీ ఈవెన్ స్టెథోస్కోప్ అయినా, ఇంజెక్షన్ అయినా, లాస్ట్కి నర్సుకు వచ్చే సూద్ అయినా, ఇవన్నీ ఏంటి? వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం మనం. చాలా వరకు కూడా మన మెడికల్ టెక్నాలజీ అంతా కూడా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితులలో ఉన్నాం. అందుకని చెప్పేసి మన దేశంలో కూడా మెడికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టార్టప్స్ని ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. మెడికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసము మనకి మెడికల్ మిత్ర, మెడిటెక్ మిత్ర. సో మెడిటెక్ మిత్ర పేరుతోటి మనకి ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు కలిసి లాంచ్ చేశారు? నీతి ఆయోగ్. ఇట్ ఈస్ ద కొలాబరేషన్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ అండ్ ఆల్సో మనకి సెంట్రల్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. వీళ్ళు ముగ్గురు కలిసి మనకి ఈ మెడిటెక్ మిత్ర అనే ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మనము వేరే దేశాల నుంచి ఈ మెడికల్ వస్తువులను ఇంపోర్ట్ చేసుకోకూడదు, మన దేశంలోనే మెడికల్ వస్తువులను తయారు చేసుకోవాలి. హాస్పిటల్లో స్కామ్ చేయడానికి ఏం చేయాలి? అమ్మాలి అని దీని ముఖ్య ఉద్దేశం. అంతేనా? కాదు కదా. సో ఇంపోర్ట్ హాస్పిటల్లో స్కామ్ చేయడానికి కాదు, రైట్. సో కాబట్టి ద కొలాబరేటివ్ ఎఫర్ట్ టు బూస్టింగ్ ద వాట్ ఇండిజినియస్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ అఫోర్డబుల్ క్వాలిటీ మెడికల్ టెక్నాలజీ డివైజెస్, డయాగ్నోస్టిక్స్ అండ్ రెడ్యూసింగ్ ద ఇంపోర్ట్ డిపెండెన్స్ ఆన్ ద మెడికల్ టెక్నాలజీ సెక్టర్. మొత్తానికి ఇంపోర్ట్స్ బంద్ చేయాలి.
ఓకే, మన దేశంలోనే ఆఖరికి బ్లడ్ టెస్ట్ చేయాలన్నా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ వేరే దేశంకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. షుగర్ టెస్ట్ చేయాలన్నా వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది మనకి తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంది కదా, మనకి సంగారెడ్డి దగ్గర సుల్తాన్పూర్ సంగారెడ్డిలో ఏం పెట్టామన్నా 2015లో స్టార్ట్ అయింది మెడికల్ డివైజెస్ పార్క్. నెక్స్ట్, అమిత్ షా రిలీజెస్ ద పోస్టల్ స్టాంప్ అండ్ మేకింగ్ ద 50 years ఆఫ్ ద పండిత్ జాస్రాజ్. సో పండిత్ జాస్రాజ్ అనే అతను మనకి సంగీత కచేరీ నిర్వహించి 50 సంవత్సరాలు అయిందంట. సో 50 సంవత్సరాల సందర్భంగా మనకి ఈ స్టాంపును రిలీజ్ చేయడం జరిగింది. పండిత్ జాస్రాజ్ మనకి హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించినటువంటి పర్సన్, ఘరానా మ్యూజిక్ని ఎక్కువగా ప్లే చేస్తాడు, హిందుస్థానీ మ్యూజిక్. సో అతను 2020 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. సో ఈ వాజ్ బార్న్ ఇన్ హర్యానా. సో మన 2020 సంవత్సరంలో మన పండిత్ జాస్రాజ్ గారు చనిపోయినారు, హిందుస్థానీ మ్యూజిక్ సంబంధించిన పర్సన్. అతనికి పేరు మీదుగా మనకి సో ఒక స్టాంప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ అలా పాసింగ్ రిఫరెన్స్గా చదువుకుందాం. ఓకే, నెక్స్ట్ తాన్సేన్ సమారోహ్. తాన్సేన్ మనకి తెలుసు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు, మనకి మధ్యప్రదేశ్ ఆ ఏరియాస్కి తాన్సేన్. సో అందువల్ల ఎవ్రీ ఇయర్ మనకి తాన్సేన్ మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ తాన్సేన్ యాన్యువల్లీ, దట్ ఈస్ ద తాన్సేన్ సమారోహ్ ఆర్గనైజ్డ్ జైంట్లీ బై ద వాట్. సో ఇది ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కళా ఈవెంట్ సంగీత్ అకాడమీ వాళ్ళు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద కల్చర్ మధ్యప్రదేశ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి ఈ తాన్సేన్ సమారోహ్, తాన్సేన్ మ్యూజికల్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారు. యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది? జనరల్గా గ్వాలియర్లో జరుగుతుంది. ఓకేనా, గ్వాలియర్లో జరిగింది. సో గ్వాలియర్లో జరిగినప్పుడు ఏం చేస్తారు, తాన్సేన్ యొక్క మ్యూజిక్ వాళ్ళ యొక్క మధుర స్మృతులు గుర్తు చేసుకోవడం అవి చేస్తాము. లాస్ట్కి ఏం చేస్తాము, ఈ మ్యూజిక్ ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఏమి ఇస్తాయంత వాళ్ళ నోట్లు ఇంత అవార్డు ఇస్తాం మనం. అంతేనా, ఇంత మెడల్ వేసి ఇలా ఫోటో దిగి ఈ అనాలి కదా, తర్వాత అనాలి కదా, అందుకని చెప్పేసి అలా చిన్నగా అవార్డ్స్ ఇస్తాం మనకి. దట్ ఈస్ ద తాన్సేన్ సమారోహ్, దట్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఇన్ మధ్యప్రదేశ్ December 22 నుంచి 28 వరకు మనకి గ్వాలియర్లో జరిగింది. ఓకే, ఇదంతా స్టోరీ కాదు, మనకు కావాల్సింది ఏంటిదంటే, ఓకే అది గ్వాలియర్లో జరిగింది, అదొక బిట్. అయితే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇచ్చే అవార్డ్స్ ఏంటిది అంటే మనకి తాన్సేన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది, కవి ప్రదీప్ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది, మాన్సింగ్ అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఈ 3 అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది ఈ తాన్సేన్ సమారోహ్ ఫెస్టివల్లో. ఓకేనా, ఆ 3 అవార్డ్స్ అనేటివి ఎవ్రీ ఇయర్ ఇస్తారు విత్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ తోటి. 3 అవార్డ్స్ అనేది ఎవరికి వచ్చినాయి అనేది పాయింట్ మనకి. ఓకేనా, ఇండియాలో క్లాసికల్ మ్యూజిక్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో రికగ్నైజేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి తాన్సేన్ సమ్మాన్ 2022, తాన్సేన్ సమ్మాన్. సో ఈ తాన్సేన్ సమ్మాన్ 2022 కనుక తీసుకుంటే మనకి హిందుస్థానీ క్లాసికల్ వోకల్, హిందుస్థానీ సింగర్ అయినటువంటి ఎవరు, పండిత్ గణపతి భట్ ఫ్రమ్ ద కర్ణాటక. పండిత్ గణపతి భట్ ఫ్రమ్ ద కర్ణాటకకి ఏ అవార్డు వచ్చింది మనకి, తాన్సేన్ సమ్మాన్ 2022. తాన్సేన్ సమ్మాన్ 2022కి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద హైయెస్ట్ ఆనర్ ఇన్ ద ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లోపల హైయెస్ట్ అవార్డు లాగా మనం అనుకుంటాం అన్న. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ రాలేదనుకో, వేరే రైట్ లైవ్లీహుడ్ అవార్డ్స్ అని ఉంటాయి, వాటిని ఏమంటాం, ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అంటాం. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే మనకి క్లాసికల్ మ్యూజిక్లో హైయెస్ట్ అవార్డు అన్నమాట ఇది తాన్సేన్ అవార్డు. సో అలాంటిది మనకి ఎవరికి వచ్చింది, మనకి పండిత్ గణపతి భట్కి రావడం జరిగింది. ఎవరికి, పండిత్ గణపతి భట్. నెక్స్ట్ ఇంకో 2వ అవార్డు పేరు ఏంటిది, ఎవ్రీ ఇయర్ ఇస్తారు. 2వ అవార్డు పేరు కవి ప్రదీప్ సమ్మాన్. సో ఈ కవి ప్రదీప్ సమ్మాన్ ఎవరికి వచ్చింది, గురు సక్సేనా. సో గురు సక్సేనా ఏ పోయెట్ ఫ్రమ్ ద నర్సింగ్పూర్ మధ్యప్రదేశ్ నుంచి కన్ఫర్డ్ విత్ ద, సో ఏది కవి ప్రదీప్, కవి అంటే పోయెట్స్ రాయాలి కదా, పేరులోనే ఉంది కవి ప్రదీప్ సమ్మాన్. నెక్స్ట్ ఇది తాన్సేన్ ఎవరికి ఇస్తారు, క్లాసికల్ మ్యూజిక్ని ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేసిన వాళ్ళకి ఏమి ఇస్తారు, మనకి తాన్సేన్ అవార్డు ఇస్తారు. పోయమ్స్ రాసే వాళ్ళకి ఏమి ఇస్తారు, కవి ప్రదీప్. నెక్స్ట్ ఏముంటుందో, ఏవైనా ఆర్గనైజేషన్స్ బాగా కృషి చేస్తుంటే దేనికోసము, ఈ మ్యూజిక్ని కానీ ఆర్ట్స్ని కానీ కళల్ని కానీ అంతరించిపోతున్న లలిత కళల్ని ఎవరైతే కాపాడుతూ ఉంటారో ఆ లలిత కళల్ని కాపాడే వాళ్ళకి జనరల్గా మనకి రాజ్ మాన్సింగ్ తోమార్ సమ్మాన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రాజ్ మాన్సింగ్ తోమార్ అవార్డు అనేది మనకి ఈ ఆర్గనైజేషన్కి రావడం జరిగింది, మాల్వా లోక్ కళా కేంద్రకి. ఎవరికి, మాల్వా సో కళా లోక్ కేంద్రకి, ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. ఇది యాజ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రిజర్వేషన్, సంస్కృతిని సాంప్రదాయాలని మనని కాపాడినందుకు కానీ మన కల్చర్ని ప్రిజర్వ్ చేసినందుకు కానీ ఈ ఆర్గనైజేషన్కి రావడం జరిగింది. ఏ ఆర్గనైజేషన్కి, మనకి మాల్వా లోక్ కళా కేంద్ర. ఇది రాజా మాన్సింగ్ అవార్డు రావడం జరిగింది. కవి ప్రదీప్ ఎవరికి రావడం జరిగింది, గురు సక్సేనాకి రావడం జరిగింది. అండ్ క్లాసికల్ మ్యూజిక్లో హైయెస్ట్ అవార్డు అయినటువంటి తాన్సేన్ సమ్మాన్, ఏది తాన్సేన్ సమ్మాన్. సో ఈ తాన్సేన్ సమ్మాన్ ఏదైతే ఉందో, తాన్సేన్ సమ్మాన్ ఎవరికి రావడం జరిగింది మనకి, అది ఇంపార్టెంట్. తాన్సేన్ సమ్మాన్ అవార్డు పండిత్ గణపతి భట్కి రావడం జరిగింది. ఓకేనా, క్లియర్ కదా.
నెక్స్ట్ ఇండియా టోటల్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ 10 గీగావాట్స్ అండ్ గుజరాత్. మనకి ఇళ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకోమని గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చింది. సో దీని ప్రకారం ఏంటిదంటే భారతదేశంలో మనకి గవర్నమెంట్ అనేది 2015లో మనకి సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ అనేది 100 గీగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి భారతదేశంలో అని చెప్పింది. ఎంత? 100 గీగావాట్స్. సో ఈ 100 గీగావాట్స్లో దాదాపు 40 గీగావాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ అనేది కనీసము ఇళ్ల పైన సోలార్ రూఫ్ టాప్స్ పైన రావాలి. ఓకేనా? పెద్ద పెద్ద పార్కులు కాకుండా సో సోలార్ పైన ఇంట్ల పైన కానీ, గవర్నమెంట్ ఆఫీసుల పైన కానీ, ఎయిర్పోర్ట్స్ పైన కానీ, బస్ స్టాండ్ల పైన కానీ, రైల్వే స్టేషన్ల పైన కానీ సో ఇలా సోలార్ ప్యానెల్స్ పెట్టేసి అలా సోలార్ రూఫ్ టాప్ ద్వారా 40 గీగావాట్స్ రావాలి. ఓవరాల్ 100 గీగావాట్స్, మొత్తం 40 గీగావాట్స్ రావాలి సోలార్ రూఫ్ ద్వారా బై 2022 అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ఎప్పుడు? 2015 సంవత్సరంలో. ఎప్పుడు? 2015 సంవత్సరంలో టార్గెట్గా పెట్టుకుంది. బట్ 2022 వీ షుడ్ అచీవ్ ఇట్. ఎంత? 40 గీగావాట్స్ ఫ్రమ్ ద సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ ద్వారా. అయితే ఇప్పుడు రిపోర్ట్ కనుక తీసుకుంటే భారతదేశంలో మనకి దాదాపు 10 గీగావాట్స్ మాత్రమే రీచ్ అయ్యాం మనం. ఎంత? 10 గీగావాట్స్ అనేది. లాస్ట్ ఇయర్ 2019 రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 1.8 గీగావాట్ ఉంటే సో ఇప్పుడు ఎంత రీచ్ అయ్యాం మనం? 10.4 గీగావాట్స్కి రీచ్ అయ్యాం. ఎంతకి? 10 గీగావాట్స్కి రీచ్ అయ్యాం. ఎవరి ప్రకారం? అకార్డింగ్ టు ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూబుల్ ఎనర్జీ, వాళ్ళ కిందనే ఉంటుంది కదా మినిస్ట్రీ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ కింద. సో దీంట్లో కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 30% అనేది మనకి 30% ఆఫ్ ద కెపాసిటీ. సో 30% ఆఫ్ ద కెపాసిటీ కనుక మనకు తీసుకుంటే గుజరాత్లోనే మనకి రాజస్థాన్లోనే మనకి ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. మనకి 3.2 గీగావాట్స్ ఆఫ్ ద వాట్ సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ ఆర్ ఇన్ 30% ఆఫ్ ద కెపాసిటీ. గుజరాత్ హాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ వాట్ లీడర్. అండ్ ఇక్కడ గుజరాత్, రాజస్థాన్ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాజస్థాన్లో సోలార్ ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ సోలార్ ఎనర్జీ అనేది సోలార్ పార్క్స్ ద్వారా, పెద్ద పెద్ద పార్క్స్ కట్టడం ద్వారా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మనం సోలార్ పార్క్స్ గురించి మాట్లాడలేదు. సోలార్ రూఫ్ టాప్స్ ఇల్లుల పైన కానీ, ఇల్లు పైకప్పుల పైన ద్వారా సోలార్ ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, అర్థమవుతుందా? అది వేరు, ఇది వేరు. సోలార్ ఎనర్జీ ఓవరాల్ ప్రొడక్షన్ రాజస్థానే, కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఓవరాల్ ప్రొడక్షన్ గురించి కాదు. ఓన్లీ రూఫ్ టాప్ ప్రాజెక్టుల ద్వారా ఎంత వచ్చిందనే దాని గురించి మనం మాత్రం మాట్లాడుతున్నాం. ఓన్లీ రూఫ్ టాప్స్ తీసుకుంటే దాదాపు గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. రూఫ్ టాప్స్ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా ఎంత ఉంది మనకి? 10 గీగావాట్స్ కదా. భారతదేశంలో ఎంత ఉంది? 10 గీగావాట్స్. ఈ 10 గీగావాట్స్లో 3.2 గీగావాట్స్ అనేది సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ ద్వారా ఓన్లీ గుజరాత్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. గుజరాత్ ఈ స్టాండింగ్ ద వాట్ ఫస్ట్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ సోలార్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి గుజరాత్. దాని తర్వాత దెన్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర 1.85, దెన్ ఫాలోడ్ బై ద రాజస్థాన్. సో ఇక్కడ తీసుకుంటే మనకి 1.85 గీగావాట్స్ తోటి ఎవరున్నారు మనకి? మహారాష్ట్ర ఉంటే, నెక్స్ట్ 1.05 గీగావాట్స్ తోటి నెక్స్ట్ రాజస్థాన్ అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి? 3rd ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి ఇవన్నీ కూడా? సోలార్ రూఫ్ టాప్కి సంబంధించి. దేనికి సంబంధించి ఇవన్నీ కూడా? సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులకి సంబంధించి. 3.2 గీగావాట్స్, 1.85 గీగావాట్స్ తోటి మహారాష్ట్ర, దెన్ ఫాలోడ్ బై 1 గీగావాట్స్ తోటి రాజస్థాన్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఓవరాల్ సోలార్ ఎనర్జీకి కాదు, ఓన్లీ రూఫ్ టాప్ ద్వారా ప్రొడ్యూస్ అయిన సోలార్ ఎనర్జీకి మాత్రమే. ఓవరాల్ సోలార్ ఎనర్జీలో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడట్లేదు. వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఇల్లుల పైన, ఇల్లు పైకప్పుల పైన కానీ, హాస్పిటల్ పైకప్పుల పైన కానీ, రైల్వే పైకప్పుల పైన కానీ ఇలాంటి ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి సోలార్ ఎనర్జీది ఎంత భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతుంది? 10 గిగావాట్లు మాత్రమే. దాంట్లో 30% 3.2 గీగావాట్స్ ఎక్కడుంది? ఓన్లీ గుజరాత్లోనే ఉంది. ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ ఫాలోడ్ బై ఏంటిది మనకి? రాజస్థాన్లో. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఒకటి మనకి. ఓకేనా? సో జనరల్గా ఏం చేస్తారు అందరూ? రాజస్థాన్ అనేది పికప్ చేస్తారు ఫైనల్గా. సోలార్ రూఫ్ టాప్ అయినా ఏదైనా మన క్వశ్చన్ గురించి ఆలోచించాం. తెలుసు కదా, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఫాస్ట్ అనమాట. తక్కువ ఆన్సర్ పెట్టేస్తాం కానీ కీ చూసుకున్న తర్వాత అర్రే ఇదా అంటాం మళ్ళీ. ఓకే, అలా చేయకండి ఎగ్జామినేషన్లో. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం క్వశ్చన్ చదవాలి. ఓకే, దట్ ఈస్ ద సోలార్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ ఎంత? 10 గీగావాట్స్. ఎంత? 10 గీగావాట్స్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి నాబార్డ్. సో నాబార్డ్ అనేది మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ తోటి మనకి ఒప్పందం కూర్చుకోవడం జరిగింది, నాబార్డ్ తోటి. సో నాబార్డ్ అండ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికోసం అంటే ఇప్పుడంతా కూడా టెంపరేచర్స్ అనేది బాగా పెరిగిపోయి మన క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం ఏర్పడుతుంది. అందువల్ల ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్ చేంజ్ గురించి సో అసెస్మెంట్ చేసి సో అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ కానీ ఇవన్నీ దెబ్బతినకుండా సో ఒక ప్రాజెక్ట్ చేపట్టడానికి కోసం వీళ్ళిద్దరు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎవరు? నాబార్డ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది మనకి? మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. మనీలా, ఫిలిప్పైన్స్లో. వీళ్ళకి సహాయంగా, వీళ్ళకి తోడ్పాటుగా మనకి బిల్ గేట్స్కి సంబంధించినటువంటి బిల్ అండ్ ద మెలిందా ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, ఈ క్లైమేట్ని తట్టుకునే అగ్రికల్చర్ని పెంపొందించడానికి కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే,
కాకపోతే ఇక్కడ ఎగ్జామ్లో ఏం చేస్తామంటే క్వశ్చన్ రివర్స్ స్వింగ్లో ఉంటుంది, మనం రాంగ్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అన్నాడు. అంటే నేషనల్ ట్రాన్సిట్ అంటే ఏంటిది, మూవ్మెంట్ అవ్వడానికి కదా. జనరల్గా ఏమనుకుంటాం మనం, మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ వేస్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇష్యూ చేశారనుకుంటాం, కానీ ఇది దానికి సంబంధించింది కాదు. సో మనము ఎవరు ఇష్యూ చేశారో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది ఇక్కడ దేన్ని. సో ఈ కొత్త పాలసీని ఏది, ఆ పాలసీ పేరు నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టము. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ దేనికోసము అంటే, సో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళాల్సిన ఏముంటాయి, టింబర్ కానీ, కట్టె కానీ, బ్యాంబూ వెదురు బొంగు కానీ, లేదంటే అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటిది, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ అనేది మనకి అవసరం పడుతుంది. అందుకోసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి కానీ, లేదా తెలంగాణ నుంచి మహారాష్ట్రకి కానీ, ఇలా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మనం ఏం చేయాలి, మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఇవన్నీ కూడా అందుకోసము సీమ్లెస్ ట్రాన్స్పోర్టేషన్ ఉండడానికి కోసము ఏంటిది, సీమ్లెస్ ట్రాన్స్పోర్టేషన్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మనకేంటిది, టింబర్ కానీ, నెక్స్ట్ బ్యాంబూ కానీ, ఏవైనా అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కోసము ఒకటే పాస్ తీసుకొచ్చారు. ఏ ట్యాగ్ తోటి, ఏమని అంటున్నారు దాన్ని, సో వన్ నేషన్ వన్ పాస్. వన్ నేషన్ వన్ పాస్. ఆ లారీలకు కానీ, ఆ వెహికల్స్కి కానీ ఏం చేస్తారంటే ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ ఇక పుష్ప సినిమాలో పుష్ప నా జుక్కేగా నై అని చెప్పేసి ఏమైనా చేయొచ్చు అనమాట ఇప్పుడు. ఓకే, సో కాబట్టి ఇలా మనకి నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో ఏ పేరుతోటి, వన్ నేషన్ వన్ పాస్. అంటే ఈ టింబర్ కానీ, ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ కానీ, బాంబు కానీ ఇవన్నీ కూడా సో ఒక పర్మిషన్ అనమాట. లారీ డ్రైవర్ల దగ్గర, వాళ్ళ దగ్గర ఈ పర్మిషన్ ఉంటుంది. లారీ ఓనర్స్ దగ్గర చూపిస్తే ఈజీగా మనకి చెక్ పోస్టుల దగ్గర ఏముంటుంది, మనకి ఈజీగా అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇన్వెస్టర్స్. ఎక్కడ ఇన్వెస్టర్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్నటువంటి ఏంటి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. సో దాదాపు దీంట్లో ఎవరు, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మనకు దేంట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అన్న డాటాని కనుక మనం తీసుకుంటే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మహారాష్ట్ర అనేది 14.8 crores ఆఫ్ ద మెంబర్స్, 1.48 crores ఆఫ్ ద మెంబర్స్ తోటి మహారాష్ట్ర అనేది లార్జెస్ట్. సో మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారు దీంట్లో 1.48 crores తోటి. అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్ 89 lakhs. ఓకే, 89 lakhs తోటి మనకు ఉత్తరప్రదేశ్ ఉంది. దెన్ ఫాలోడ్ బై ద 76 lakhs తోటి మనకి గుజరాత్ అనేది ఉంది. ఇవి టాప్ 3 స్టేట్స్ అనమాట, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఏవైతున్నాయో ఈ మూడు అనేటివి టాప్ 3 స్టేట్స్. సో ఈ టాప్ 3 స్టేట్స్ అనేటివి మనకి దేంట్లో, విత్ రెస్పెక్ట్ టు ద వాట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వేర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్ అనమాట. సో దట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, భారతదేశంలో కాదు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఎక్కడ ఉంటుంది, బాంబేలో ఉంటుంది. మరి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అని మనం కనుక తీసుకుంటే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క టోటల్ వాల్యూ కనుక తీసుకుంటే ఇప్పుడు మనకి దాదాపు $4 trillion దగ్గరగా ఉంది. మనకి $4 trillion దగ్గరగా ఉందన్నమాట. మనకి ఇది ఎట్ ప్రజెంట్ ఇండియా ర్యాంక్డ్ 4th ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. యూఎస్ఏ అండ్ చైనా, జపాన్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూలో మన ఇండియానే హైయెస్ట్ ఉంది. స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాట్ ఈస్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్ స్టార్ మార్కెట్, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్కి ఉన్నటువంటి ప్రైస్ ఎంత, సింపుల్గా చెప్పాలంటే. సో కాబట్టి దాన్ని మనం ఏమంటాం, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద షేర్ మార్కెట్ తీసుకుంటే ఇండియా అనేది వరల్డ్లో ఏముంది, 4th ప్లేస్లో ఉంది మనకి. నెక్స్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్, 20,000 మంది కూర్చోవచ్చు అంట ఒకటే ప్లేస్లో. మనకి ఎక్కడ కడుతున్నారంటే ఉమారహా అనే ప్లేస్ ఇక్కడ వారణాసి, ఉత్తరప్రదేశ్లో నిర్మించడం జరిగింది. ఆ మెడిటేషన్ సెంటర్ పేరు ఏంటిదంటే సర్వేద్ మహామందిర్. స్వర్వేద్ మహామందిర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఎవరు ఈ స్వర్వేద్ అనే అర్థం, ఇంతకుముందు మనకి విహంగం అనే యోగా అనే ఒక కొత్త యోగాని తీసుకొచ్చినటువంటి ఒక గురువు, ఆ గురువు పేరు అనేది ఈ మెడిటేషన్ సెంటర్కి మనకి పెట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో దాదాపు 7 floorలు ఉంది బిల్డింగ్. దాదాపు 20,000 మంది కూర్చొని ఒకేసారి మనకి ఏం చేయొచ్చు, బోమ్ 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 అని చెప్పేసి ఏం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేస్తాలే, రైట్, సగం అంతా మైండ్ ఎక్కడో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 17th December రోజు మనకి ఏం రాస్తారు ఇక్కడ, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏమంటున్నారు, కాశీ అండ్ తమిళ్ సంగం లిటరేచర్ని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారంట. ఎక్కడ మనకి వారణాసి, ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. వారణాసి, ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేశారు. ఏంటిది, సెకండ్ ఫేజ్ ఆఫ్ ద 2 వర్డ్స్ ఉన్నాయి, ఒకటి కాశీ అండ్ తమిళ్ సంగం లిటరేచర్ అని చెప్పాడు. ఓకే, ఒక్క నిమిషం. యా,
నో వాట్ ఈస్ మీన్ బై దిస్ కాశీ అండ్ ద, సో ఏమంటున్నాం మనం, కాశీ అండ్ ద సంగం లిటరేచర్ అని చెప్తున్నామా లేదా? సో కాశీ అండ్ సంగం అంటే, ఇది సంగం అంటే తమిళనాడులోని కల్చర్ అనమాట, అనిషియంట్ ఏదైతే ప్రాచీన తమిళనాడు ఉన్నదో, సో సంగం లిటరేచర్ అని చెప్తుంటాం. సంగం లిటరేచర్, సంగం అంటే తమిళనాడులో ఒకప్పుడు ఈ ప్రాంతాలు పాండ్య రాజులు కానీ అండ్ చోళా కానీ చెరాస్ కానీ, సో ఈ మూడు సో రాజవంశాలు రూల్ చేసినప్పుడు ఉన్నటువంటి ఎరా అనమాట. పాండ్య, చోళ, చెర, ఇవే కూడా సంగం లిటరేచర్ అనమాట. ఆ టైం లోపల డెవలప్ అయిన లిటరేచర్ని ఏమంటాం మనం, సో సంగం లిటరేచర్ అని చెప్తూ ఉంటాం. ఈ సంగం లిటరేచర్ కానీ అట్లాగే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కాశీ, వారణాసి ఏదైతే ఉందో, ఈ వారణాసి అనేది ఏదైతే ఉందో అది, సో ఆ రెండిట్ల మధ్యన రెండు ఎనీషియంట్ ప్రాచీనంగా భారతదేశంలో చాలా ప్రాచీన ఎరా నుంచి ఏం జరుగుతుందంటే, ఈ రెండు ప్రాంతాలను లిటరేచర్ పరంగా కానీ కల్చరల్ పరంగా కానీ బాగా అభివృద్ధి జరిగినాయి. ఒక నార్త్ ఇండియాలో ఉంది, ఇంకోటి సౌత్ ఇండియాలో ఉంది. అందువల్ల ఈ రెండిట్లను ఏం చేయాలి, కలపాలన్న ఉద్దేశంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రాజెక్టు కింద మనకి నవంబర్ 2022లో మనకి ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. ఏ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు? కాశీ అండ్ సంగం లిటరేచర్ అనే ప్రాజెక్టుని స్టార్ట్ చేయడం జరిగింది. కాశీ అండ్ ఈ సంగం లిటరేచర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది నవంబర్ 2022లో. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు, 2023. ఎందుకంటే రెండింటిలో కూడా ప్రాచీన భాషలు, ప్రాచీన నాగరికతలు ఉన్నాయి. సో అందువల్ల అవన్నిట్లను కూడా ఓవరాల్గా కల్చరల్గా లింక్ అయిందని చెప్పేసి మనకి ఇది ఏంటిది, కాశీ తమిళ్ సంఘంని స్టార్ట్ చేశారనమాట. మనకి సంఘం లిటరేచర్, ఆ పాతకాలం నాటి ముచ్చట్లు అవన్నీ కూడా రైట్, అవన్నీ డిస్కస్ చేశారనమాట. ఓకే రైట్. నెక్స్ట్ దాంట్లో బాగానే, సో ఈసారి పోయినసారి వారణాసిలో జరిగింది, ఈసారి కూడా వారణాసిలో జరిగింది. దాంతోపాటు ఏం స్టార్ట్ చేశారు, వారణాసి అండ్ కన్యాకుమారి తమిళ్ సంగమం అనే ఒక ఎక్స్ప్రెస్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నరేంద్ర మోదీ గారు భాషిని అనే ఒక కొత్త యాప్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. భాషిని ఈజ్ నథింగ్ బట్ భాషా ఇంటర్ఫేస్ ఫర్ ద ఇండియా డిజిటల్ ఇండియా. భాషని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ట్రాన్స్లేషన్ టూల్ డ్యూరింగ్ ద స్పీచ్ ఆఫ్ ద కల్చరల్ ఈవెంట్ ఆఫ్ ద కాశీ. నరేంద్ర మోదీ గారు హిందీలో మాట్లాడితే అదేమైంది మనకి తమిళ్లోకి ట్రాన్స్లేట్ అవ్వడం జరిగింది ఆటోమేటిక్గా, దేని ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో దానికి ఈ భాషని అనే యాప్ని కూడా మనకి యూజ్ చేయడం జరిగింది. సో భాషని వాజ్ డెవలప్డ్ ఇన్ ద July 2000 డ్యూరింగ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద నేషనల్ సో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. ఇప్పుడైతే దాదాపు మనకి సో 22 లాంగ్వేజెస్ అనేటివి ఆ భాషని యాప్లో ఉన్నాయి. ఆ భాషని యాప్లో మనం ఏ భాషలో మాట్లాడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ భాషలో ట్రాన్స్లేట్ చేస్తాం. మనకి 2023లో దీన్ని లాంచ్ చేశారు. షాంఘై కోఆపరేషన్ మీటింగ్ అనేది ఇండియాలో జరిగినప్పుడు దీన్ని, ఈ భాషని అనే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ భాషని అనే యాప్ని ఇప్పుడు కాశీ తమిళ్ సంగము సమ్మిట్ జరిగినప్పుడు మనకి యూజ్ చేయడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ గారు హిందీలో మాట్లాడితే అది తమిళ్లోకి మాట్లాడిపోతుంది. అమ్మ అంటే అమ్మయ అలా. ఓకే నెక్స్ట్ వన్, డ్రీమ్ సిటీ. సో డ్రీమ్ సిటీ అనేది మనకి ఇది గుజరాత్లో రాబోతుంది. డ్రీమ్ సిటీ అనేది 2015 సంవత్సరంలో గుజరాత్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ పేరు ఏంటి, డ్రీమ్ సిటీ. సో డ్రీమ్ సిటీ స్టాండ్స్ ఫర్ ఇదనమాట, ఇది డైమండ్ రీసెర్చ్ అండ్ మెర్కంటైల్ సిటీ అని. సో కంప్లీట్గా కొత్త సిటీ అనమాట. 700 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలి. ఆ నగరం పేరే డ్రీమ్ సిటీ అనే ప్రాజెక్టు. 700 ఎకరాలలో నిర్మించాలి. ఇది ఎక్కడ మరి, సూరత్కి దగ్గర. ఎందుకంటే డైమండ్స్ అనేటివి ఎక్కడ ప్రొడ్యూస్ అయితే మనకి పాలిషింగ్ అవుతాయి. సో ఇండియాలో డైమండ్ సిటీ అని దేన్ని అంటాం మనం, సూరత్నే అంటాం. సో కాబట్టి మొత్తం ఇండియాలో ఉన్న డైమండ్స్ అన్ని కూడా ఎక్కడ పాలిష్ అయితే మనకి సూరత్లోనే పాలిషింగ్ అవుతాయి డైమండ్స్ అన్ని. అందుకోసం డైమండ్ సిటీ ఆఫ్ ద ఇండియా దేన్ని అంటే మనం సూరత్ని అంటాం కదా. సో అందువల్ల అక్కడ 700 ఎకరాలలో ఒక పెద్ద సిటీ నిర్మించాలి. అది ఓన్లీ డైమండ్స్ బిజినెస్ జరగాలి అక్కడ. దాని ప్రాజెక్ట్ పేరు ఏంటి, డ్రీమ్ సిటీ అనేది 2015లో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఇది డ్రీమ్ సిటీ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ 2015లో ఎవరు, గుజరాత్ గవర్నమెంట్. ఓకేనా. అక్కడ ఏమేమి ఉండాలి, ఉండడానికి ఇల్లులు ఉండాలి, అక్కడ నుంచి మొత్తం కస్టమ్ క్లియరెన్సెస్ ఉండాలి, ట్రేడింగ్ డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ అక్కడనే ఉండాలి. సో రకరకాల బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. సో అక్కడ కూడా మనకి ఈ పంచతత్వ గార్డెన్ అంటే 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద నేచర్, గాలి, నింగి, నిప్పు, నేల, ఇలా అన్ని పంచభూతాలతో సహా అక్కడ బిల్డింగ్స్ నిర్మించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అంత ఎగ్జామ్లో అడగాడు, జస్ట్ మీకు ఐడియా కోసం. ఏం చేయాలనుకో, 700 ఎకరాలలో పెద్ద సిటీ నిర్మించాలనుకున్నారు. అయితే అది కంటిన్యూగా అవుతుంది, ఇప్పుడే అవ్వదు, అవుతుంది. దాంట్లో ఇప్పుడు ఏం చేశారంటే ఒక పార్ట్ ఓపెన్ చేశారు. ఆ పార్ట్ పేరు ఏంటిదంటే ఇది సూరత్ డైమండ్ బ్రౌజ్. సూరత్ డైమండ్ బ్రౌజ్ అనేది ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద డ్రీమ్ సిటీ. 700 ఎకరాలలో ఒక పెద్ద నగరాన్ని నిర్మించాలనుకున్నారు కదా. ఆ నగరాన్ని నిర్మించాలనుకున్నదంటే ఇది ఒక పార్ట్ మాత్రమే, జస్ట్ ఒక స్మాల్ పార్ట్ అన్నమాట ఈ బిల్డింగ్. సో 700 ఎకరాలను నిర్మించాలనుకున్న దాంట్లో ఇది ఒక పార్ట్. ఇది పెద్దది డైమండ్ బిజినెస్ చేయడానికి కోసం ఒక పెద్ద టవర్స్ నిర్మించాలన్నమాట. దీని పేరు ఏంటంటే సూరత్ డైమండ్ బ్రౌజ్ అని పెట్టారు. ఓకేనా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పెద్ద సిటీని మనకి నరేంద్ర మోదీ గారు రీసెంట్గా మనకి చేయడం జరిగింది. 17th డిసెంబర్ రోజు మోదీ ఇనాగ్రేటెడ్ ద సూరత్ డైమండ్ బోర్స్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ మోడర్న్ సెంటర్ ఫర్ ద ఇంటర్నేషనల్ డైమండ్ జ్యువెలరీ బిజినెస్.
దాదాపు 700 ఎకరాలలో మనం మొత్తం డ్రీమ్ సిటీ కడితే ఇది 35 ఎకరాలలో మనకి నిర్మించడం జరిగింది. దేన్ని ఈ డైమండ్ బోర్స్ ఏదైతే ఉందో సూరత్ డైమండ్ బోర్స్ని 35 ఎకరాలలో దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 67,000 మంది ట్రేడర్స్ అనే వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అక్కడ మొత్తం కూడా మనకి ఏమి డైమండ్ బిజినెస్ అనేది జరుగుతుంది. ఏది సూరత్ డైమండ్ బోర్స్లో. ఓకేనా, ఎక్కడ ఉంది? సూరత్లోనే ఉంది. ఇది ఏంటిది? ఎంటైర్ గ్రీన్ ఫీల్డ్ సిటీ. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే మొత్తం ఒక 700 ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలి. ఓకే, దాంట్లో ఇది ఒక చిన్న పార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు మనకి ఒక సింపోజియం అంటే సెమినార్ని కండక్ట్ చేస్తున్నారు. దేనిపైన? దట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్, ఇప్పుడే ఫస్ట్ ఎడిషన్ అనమాట. సో దేనిపైన మనకి అంటే ఇది నేషనల్ క్వాంటమ్ సైన్స్ అండ్ ద టెక్నాలజీ సింపోజియం, సో విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద వాట్ క్వాంటమ్ ఎకోసిస్టమ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఈ దేనిపైన క్వాంటమ్స్ పైన చేస్తున్నారు. క్వాంటమ్స్ అంటే ఏంటిది? మనకి ఇప్పుడు మామూలుగా ఇన్ఫర్మేషన్ అంతా ఏంటిది? మనకి బిట్స్ రూపంలో బైట్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది ఈ రోజులలో. ఫ్యూచర్లో రాబోయే రోజులలో మనకి ఫోటాన్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ జరగవచ్చు. జనరల్గా వాటిని మనం క్వాంటమ్స్ అని చెప్తుంటాము. ఫ్యూచర్లో డాటా ట్రాన్స్మిషన్ కోసం రాబోయే టెక్నాలజీ అనమాట ఇది క్వాంటమ్ అనేది, క్వాంటమ్ టెక్నాలజీ అనేది. ఇంకా క్వాంటమ్ టెక్నాలజీని మనకి చైనా వాళ్ళు మాత్రమే అక్కడక్కడ యూజ్ చేస్తున్నారు, ఇంకా ప్రపంచంలో అంతా పాపులర్ కాలేదు. సో కాబట్టి ఫ్యూచర్లో మనకి ఈ క్వాంటమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సో ఇంకా ఎక్కువగా డాటా ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది, ఇంకా స్పీడ్గా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం దానిపైన మనకి ఫస్ట్ నేషనల్ క్వాంటమ్ సైన్స్ సెమినార్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ ఢిల్లీలో. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఈస్ ద క్వాంటమ్ ఎకోసిస్టమ్ అండ్ క్రియేట్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద వరల్డ్. సో యూటిలైజింగ్ ద క్వాంటమ్ టెక్నాలజీ ఫర్ ద వరల్డ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. రేపటి రోజు క్వాంటమ్ టెక్నాలజీ దాంట్లో ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అనేట్లు ఏం చేయాలి, ఎట్లా సాల్వ్ చేస్తాం, ఏం బిక్తామని చెప్పి మనం తెలుసుకుంటాం అంతే. నెక్స్ట్ ఏమంటాడు? గ్లోబల్ రిస్క్ సర్వే. దేని ద్వారా జనాలకు ఎక్కువ రిస్క్ ఉంది? గ్లోబల్ రిస్క్ సర్వే సో ప్రకారంగా సో దేని ద్వారా ప్రపంచంలో వేటి ద్వారా ఎక్కువ రిస్క్ ఉంది అండ్ ఇండియాలో కూడా వేటి ద్వారా ఎక్కువ రిస్క్ ఉంది అనేది మనకి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో దట్ PwC గ్లోబల్ రిస్క్ సర్వే 2003 ఇండియా హైలైట్స్. ఓకే, ఇండియాలో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఇండియాలో టాప్ 3. సో ఇండియాలో తీసుకుంటే మనకు టాప్ 3 వేటితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే సైబర్ రిస్క్తో 38% థ్రెట్ ఉంది, ఇండియాకి రిస్క్ ఉంది. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల 37%, అండ్ ఇన్ఫ్లేషన్ ధరలు పెరగడం వల్ల 36% రిస్క్ ఉన్నట్టుగా మనకి ఇండియాలో ఈ విధంగా ఉంది. ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే సైబర్ రిస్క్ 38% ఉంది, ఫాలోడ్ బై క్లైమేట్ చేంజ్ అండ్ ఫాలోడ్ బై ద ఇన్ఫ్లేషన్. ఇది ఇండియాకి సంబంధించి ఏముంది? CCI ఉంది, సైబర్, క్లైమేట్ చేంజ్ అండ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఇండియాకి సంబంధించి ఇలా ఉంది. ప్రపంచంలో ఇలా ఫీల్ అవ్వట్లేదు, ప్రపంచంలో వేరే రకంగా ఫీల్ అవుతున్నారు. ఇలా ప్రపంచం మొత్తంలో వేటి వల్ల ఎక్కువగా రిస్క్ ఉందంటే ప్రపంచం మొత్తంలో ఇన్ఫ్లేషన్ వల్ల ఎక్కువగా రిస్క్ ఉందని చెప్పారు. దెన్ ఫాలోడ్ బై ద వర్డ్ సైబర్ అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ మైక్రో ఎకనామిక్ వొలటైలిటీ అంటే పెద్దగా ఎకనామిక్ స్టెబిలిటీ లేకపోవడం, ఎకానమీలు కుప్పగూలడము అలాంటివి. సో అవి ప్రపంచంలో ఈ 3 మేజర్ థ్రెట్స్గా ఉన్నాయని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది అన్నమాట. బిగ్గెస్ట్ సో దట్ ఈస్ సో ఇండియా హైలైట్స్ అనమాట. దట్ ఈస్ ద సైబర్ రిస్క్. ఎవరు ప్రపోజ్ చేశారు? ఇది PwC వాళ్ళు చేసినటువంటి సర్వే అనమాట. సో ద క్లైమేట్ చేంజ్ 37%, ఇన్ఫ్లేషన్ 36% ఆర్ ద సెకండ్ అండ్ థర్డ్ బిగ్గెస్ట్ థ్రెట్స్ టు ఇండియా. ఓకేనా, ఆఫ్టర్ cyber's first. Cyber risk was third in the 2002. So globally, so business leaders are considered inflation as the biggest threat, followed by the what? Cyber risk. So కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ రిస్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది రావచ్చు క్వశ్చన్. సో ప్రపంచంలో దేని ద్వారా రిస్క్ ఎక్కువగా ఉందని ఫీల్ అవుతున్నారు జనాలు, అలాగే సో ఇండియాలో దేని ద్వారా ఎక్కువగా రిస్క్ ఫీల్ అవుతున్నారు అనేది మనకు తెలియాల్సిందే అవసరం ఉంది. ఎగ్జామ్ పర్పస్లో కూడా క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాలి. ఇండియాలో అయితే సైబరు, క్లైమేట్ చేంజ్, ఇన్ఫ్లేషన్. కానీ ప్రపంచంలో అయితే ఎక్కువ మంది ఇన్ఫ్లేషన్ వల్లనే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది మనకి. నెక్స్ట్ కాయిన్ స్విచ్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటిది? ఇండియాస్ క్రిప్టో పోర్ట్ఫోలియో 2023. అంటే క్రిప్టో కరెన్సీ అంటే ఆన్లైన్ కరెన్సీస్ ఉన్నాయి కదా, ఎథీరియం కానీ మనకి బిట్ కాయిన్ కానీ, సో ఇట్లాంటి ఆన్లైన్ కరెన్సీస్ ఉన్నాయి కదా, డిజిటల్ కరెన్సీస్. ఈ ఆన్లైన్ కరెన్సీస్ని మనం ఏమంటాం? క్రిప్టో కరెన్సీస్ అంటాం. ఈ క్రిప్టో అంటే ఏంటి? సీక్రెట్, హిడెన్ కోడ్ అనమాట. క్రిప్టో అంటే సీక్రెట్, హిడెన్ కోడ్. అంటే ఆన్లైన్ కరెన్సీస్ అని ఏ విధంగా ట్రాన్స్మిషన్ జరుగుతుంది, ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది, ఆ సీక్రెట్ కోడ్ ద్వారా ఆపరేట్ అవుతుంటాయి, అది ఎవరికి తెలియదు. సో అలా మనకి క్రిప్టో కరెన్సీస్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి దాని మీద రిపోర్టు తీయడం జరిగింది. ఎవరు? కాయిన్ స్విచ్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది రిపోర్టు. సో దీని కనుక తీసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో ఇండియాలో సో ఢిల్లీ టాప్స్ విత్ వాట్ ఇండియాస్ క్రిప్టో కరెన్సీ అడాప్టేషన్. ఎక్కువ మంది ఢిల్లీ నుంచి దాదాపు 8.8% ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది దేంట్లో? ఆన్లైన్ కరెన్సీలో. దెన్ ఫాలోడ్ బై ద బెంగళూరు 8.3% అండ్ దెన్ ఫాలోడ్ బై ద ముంబై 5.2%, ఇక్కడ 8.8% అంటే 8.2. ఇవి టాప్ 3 సిటీస్
సిటీస్ అనమాట. ఎక్కువ మంది మనకి క్రిప్టో కరెన్సీస్ని మనకి వాడుతున్నారు. అండ్ క్రిప్టో కరెన్సీస్లలో ఏం చేస్తున్నారు, మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఢిల్లీ, బెంగళూరు అండ్ నెక్స్ట్ ఏంటిది ముంబై. సో ఓకే, డిబిఎం, ఢిల్లీ, బెంగళూరు, ముంబై. సో ఎక్కువ మంది దీనిలో మనకి సో క్రిప్టో కరెన్సీస్లో పెడుతున్నారు. లేదు అంటే BCD ఇవే కదా, BCD ABCD ఇవే కదా. సో ఢిల్లీ అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ నెక్స్ట్ ఏంటిది బెంగళూరు. సో ఢిల్లీ, బెంగళూరు, సో ఎక్కువ మొత్తంలో మనకు ఉన్నాయి BCDదే. ఓకే, నెక్స్ట్ ఇండియాలో టాప్ సిటీస్ కనుక తీసుకుంటే హైదరాబాద్, తెలంగాణ అకౌంటెడ్ 3.8%. సో ఇండియాలో సో తెలంగాణ 3.8% ఉన్నది అడాప్షన్కి. దెన్ పూణే అనేది తర్వాత నెక్స్ట్ ఉన్నాయి అనమాట. వీటి తర్వాత నెక్స్ట్ ఇవి ఉన్నాయి మనకి. ఈ మూడు వీటి తర్వాత 4వ ప్లేస్లో మనకి హైదరాబాద్ కానీ, ఆ తర్వాత మిగతావన్నీ ఉన్నాయి. పూణే కానీ, గురుగాం కానీ, గాజియాబాద్ కానీ ఇవన్నీ ఉన్నాయి. బట్ అంతవరకు బోర్డు ఎగ్జామినేషన్లో జస్ట్ టాప్ 3 అనేది మనకి క్రిప్టో కరెన్సీస్లలో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నటువంటి సిటీస్ అవి. నెక్స్ట్ మనందరికీ తెలుసు ఎరిక్సన్ అనేది మనకి ఈ ఎలక్ట్రానిక్ కంపెనీ. చాలా కాలం క్రితం ఫోన్లు కూడా ఉండేటివి మనకి. సోనీ ఎరిక్సన్ అనేది అప్పట్లో ఉండేటివి. తర్వాత కంపెనీస్ విడిపోయి ఏదో అయిపోయింది మొత్తాన్ని, పక్కన పెట్టేస్తే. ఎరిక్సన్ అనేది మన భారతదేశంలో 6G ల్యాబ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది ఇక్కడ చెన్నైలో. సో ఎరిక్సన్ కంపెనీ ఏ దేశానికి, స్వీడిష్కి చెందినటువంటి టెలికమ్యూనికేషన్ కంపెనీ. సో కాబట్టి ఇదేంటిది 6G రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని మనకి 6G మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం ఇక్కడ చెన్నై అండ్ తమిళనాడులో ఇది ఇనాగ్రేట్ చేస్తుంది. ఇది ఎరిక్సన్ అనేది స్వీడిష్ కంపెనీ. సో మనకి 6G రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని సో ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వేరే వేరే దేశాలలో ఉన్నాయి. దీనికి ఎరిక్సన్కి మనకి సో స్వీడన్లో ఉంది అండ్ నెక్స్ట్ అమెరికాలో ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఇండియాలో కూడా మనకి ఏంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని నిర్మిస్తుంది ఎవరు, ఎరిక్సన్. దీనికి సంబంధించి 6Gకి సంబంధించి ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇక్కడ తీసుకుంటే మనకి 6G ఆల్రెడీ 5th October 2023లో మనకి 6G ల్యాబ్ని ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది బెంగళూరులో. సో బెంగళూరులో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎవరు, నోకియా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది 6Gది బెంగళూరులో. కానీ ఇప్పుడు 6G రీసెర్చ్ ఎరిక్సన్ ఎక్కడ వస్తుంది, చెన్నైలో వస్తుంది. ఇది అలా నోకియాది ఎక్కడ వచ్చింది, మనకి బెంగళూరులో రావడం జరిగింది. October 2023లో బెంగళూరులో వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది చెన్నైలో రాబోతుంది మనకి. ఆల్రెడీ ఎవరిది, ఈ ఎరిక్సన్ కంపెనీ అనేది 6G పైన మనకి టెస్ట్ చేయడానికి కోసం. ఇది ఇండియాలో ఇది అంటే ఎరిక్సన్ కంపెనీకి 3rd రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. అండ్ అయితే ఎరిక్సన్కి చెన్నై, బెంగళూరు, గురుగాంలో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. దీనికి ఆల్రెడీ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఇదే కొత్తదని కాదు, ఉన్నాయి. కానీ ఇవన్నీ 6Gకి సంబంధించినవి కావు, నార్మల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇవన్నీ కూడా నార్మల్గా టెలిఫోన్స్ పైన రీసెర్చ్ చేసే సెంటర్స్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటిది, పర్టికులర్గా 6G పైన ఫస్ట్ టైం పెడుతున్నారు, ఇక్కడ చెన్నైలో పెడుతున్నారు అనమాట. నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది దీన్ని లాంచ్ చేసింది ఏంటిది, ఈ స్వర్ణ దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ రూపే నెట్వర్క్. రూపే ఏదైతే మనకి రూపే కార్డ్ ఎవరు మెయింటైన్ చేస్తారు, మనకి ఈ రూపే నెట్వర్క్ అనేది ఉంది కదా మనకి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI. సో మనకి UPI ద్వారా చేసే అన్ని ఆన్లైన్ పేమెంట్స్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి, NPCI కంట్రోల్లో ఉంటాయి. వాట్ ఈస్ NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని RBI ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది 2008 సంవత్సరం అండ్ 9 సంవత్సరం మధ్యలో. సో 2008 నుంచి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్రయల్ రన్ చేసింది UPIని. ఇప్పుడు మనం UPI రోజు వాడుతూనే ఉన్నాం. సో అలా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని మెయింటైన్ చేస్తుంది, దీన్ని రూపే నెట్వర్క్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఏంటిది, ఇండియాస్ ఫస్ట్ ఏంటిది క్రెడిట్ కార్డ్. ఓకే, బట్ కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఏమంటాం, కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ అంటాం. కానీ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ అనేది దేనిపైన పనిచేస్తాయి, విజా కార్డ్స్ ఉంటాయి, లేదంటే మెస్ట్రో కార్డ్స్, ఇట్లా ఈ మాస్టర్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయా లేవా విజా. కానీ అలా కాకుండా ఒక క్రెడిట్ కార్డు కూడా ఈ నెట్వర్క్ ఇస్తున్నారు. ఏది, రూపే నెట్వర్క్ ద్వారా పనిచేసే క్రెడిట్ కార్డు. జనరల్గా మనకి ఏముంటాయి, మనకి మాస్టర్ కార్డు లేదంటే ఈ వీసా కార్డు ఇవి ఉంటాయి. అలా కాకుండా మనకి రూపే కార్డు ద్వారా, అది కూడా ఏంటి క్రెడిట్ కార్డు ద్వారా, రూపే క్రెడిట్ కార్డు అనేది లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే ఇండస్ బ్యాంక్. దాని పేరు ఏంటిది, ఈ స్వర్ణ అనే దాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది, ఈ స్వర్ణ. సో ఈ స్వర్ణ కార్డ్ ఈజ్ యూరోపే అండ్ మాస్టర్డ్ కార్డ్ అండ్ వీసా చిప్ బేస్డ్ కాంటాక్ట్లెస్ కమర్షియల్ క్రెడిట్ కార్డ్ కెన్ బి యూజ్డ్ ఆల్ ద రూపే కార్డ్. సో ఆ రూపే నెట్వర్క్ ద్వారా అది అన్నిటిని యాక్సెస్ చేయగలుగుతుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్డ్ ద అగ్రిమెంట్ ఫర్ ద 37 billion జపానీస్ లోన్ ఫర్ ద ఢిల్లీ నుంచి మీరట్ వరకు మనకి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ని వేయడానికి కోసము ఆ రోడ్డు కోసం ఒక 250 million ఆఫ్ ద లోన్ని శాంక్షన్ చేసినట్టు మనకి న్యూస్లో ఉంది. పెద్దగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ లీవ్ దేమ్ రైట్. ఇది ఇంపార్టెంట్.
ఇది కంపల్సరీ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ప్రయాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ ఎవరు స్టార్ట్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ ప్రయాస్ అయితే దీన్ని మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో ఆన్సర్, అయినా తప్పుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రయాస్ గురించి మనం ఎక్స్పాన్షన్ చూడండి, PRAYS ప్రయాస్ అంటే ఏదైనా ఒకదాన్ని ఏం చేయాలి మనం కష్టం నుంచి బయటకు తీయడానికి ఏం చేయాలి, ఒక ప్రయాసం అంటే ప్రయత్నం చేయాలి. దేనికోసం ప్రయత్నం చేయాలి, ఎవరో ఆపదలు ఉన్న వాళ్ళని కాపాడడానికి కోసం ప్రయత్నం చేయాలి. ఎవరో ఆపదలు ఉన్న వాళ్ళు మన పోరాళ్ళందరూ కూడా బయట దేశానికి చదువుకోవడానికి పోతున్నారు కదా డాంకీ రూట్ ద్వారా, దొంగ జిఆర్ఎల్ రాసి దొంగ ఇవి రాసి దొంగ అవి రాసి హోటళ్ళలో షిప్పలు గడి ఇవన్నీ పోతున్నారా లేదా చాలామంది. సో అలాంటి వాళ్ళందరినీ మనం ఏం చేయాలి, కొంచెం ఎన్లైటన్ చేయాలి. అంటే అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్ చాలామంది యూట్యూబ్ ఛానళ్ళల్లో అమెరికాలో చదువుకుంటున్న వాళ్ళు చెప్తా ఉంటారు కదా, మీరు ఇలా రావద్దు బ్రో, అలా రావద్దు అమ్మ, ఇలా రావద్దు అని చెప్పేసి. దానికోసం ఇప్పుడు గవర్నమెంట్కి ఏకంగా దిగింది. ఏమని దిగింది చూడండి, ప్రాజెక్ట్ ప్రయాస్ దట్ ఈస్ ద ప్రమోటింగ్ ద రెగ్యులర్, చూడండి ప్రమోటింగ్ రెగ్యులర్ అండ్ ఏమంటున్నాడు ఇక్కడ అసిస్టెడ్ మైగ్రేషన్ ఫర్ ద యూత్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో ఎవరైతే జాబ్ కోసం కానీ లేదా చదువుకోవడానికి కోసం కానీ వేరే దేశాలకు వెళ్తున్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి కోసము ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చాలా చదువులు అర్ధాంతంగా ఆగిపోతున్నాయి, దొంగ సర్టిఫికేట్ల ద్వారా దొంగ ఎగ్జామ్ల ద్వారా రకరకాలుగా జరుగుతున్నాయి. అందుకని ఈ ప్రయాసాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే మరి మైగ్రేషనే కదా అంతగా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నారంటే మైగ్రేషన్ అంటే ఏదైనా ఒక మైగ్రేషన్ ఆర్గనైజేషన్ వల్ల అయి ఉండాలి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నామంటే అదంతా ఎవరి రెస్పాన్సిబిలిటీ, మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ప్లస్ మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఇది మైగ్రేషన్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది మనకి ఇది పార్ట్నర్షిప్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్. చూడండి ఎవరు లాంచ్ చేశారు దీన్ని, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, International Organization for the Migration in association with the Ministry of the External Affairs, Government of India, to facilitate the safe and orderly and the regular migration of the Indian workers. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కోసము మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ప్రాజెక్ట్ ఈస్ ద జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద వరల్డ్ అఫైర్స్ అండ్ వీళ్ళిద్దరు కలిసి దీనికి ఫండింగ్ చేస్తారనమాట. ఫండింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ అనేటివి అవి. ఓకేనా. ప్రయాస్ ఈస్ బ్యాక్వర్డ్ బై ద వాట్, సో IOM డెవలప్మెంట్ ఫండ్. ఇది IOM అంటే ఇదే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వాళ్ళు. సో దాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. ఓకే. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద నేషనల్ జియో సైన్స్ డాటా రిపాజిటరీ అంటున్నాను. నేషనల్ జియో సైన్స్ అంటే భూమి లోపల ఏమున్నాయో కదా. సో భూమి లోపల ఏమున్నాయో వాటి యొక్క ఏం చేయాలి, మనం డాటాను అంతా కూడా ఏం చేయాలి, సో మనకు పోర్టల్ రూపంలో అవైలబిలిటీ ఉండాలి, అంతే కదా. సో ఇది మనకి గవర్నమెంట్ అనేది మన భూమి లోపల ఏముంటాయి, జనరల్గా మినరల్స్ ఉంటాయి కదా. సో కాబట్టి భూమి లోపల ఉన్న మినరల్స్ అన్నింటిని కూడా ఏం చేయాలి, మనం మ్యాపింగ్ చేయాలి. మనం మ్యాపింగ్ చేస్తే అప్పుడు ఆ మ్యాప్ ద్వారా ఏం చేస్తారు, వేరే దేశాల్లో ఎవడైతే ఉంటాడో ఆ వేరే దేశం కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు తెలియాలంటే దానికి క్లియర్ కట్ ఏముండాలి, మ్యాపింగ్ అనేది ఉండాలి. ఆ మ్యాపింగ్కి సంబంధించిన డేటాబేసే ఇది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ 2016లో తీసుకొచ్చినటువంటి నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ పాలసీలో భాగంగానే మనం ఏం చేసామంటే ఈ పాలసీలో భాగంగానే మొత్తం మ్యాప్స్ గీసాం. ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేమి మినరల్స్ ఉన్నాయని మ్యాప్స్ గీసాం. ఆ మ్యాప్స్ అన్నింటిని కూడా ఏం చేసాం, మనం ఒక వెబ్సైట్లో స్టోర్ చేసాం. ఈ డేటా అంతా కూడా ఒక వెబ్సైట్లో స్టోర్ చేసాం. ఆ వెబ్సైట్ పేరు ఏంటమ్మా బుజ్జి, ఇదన్నమాట వెబ్సైట్ పేరు. ఏది, నేషనల్ జియో సైన్స్ డాటా రిపాజిటరీ పోర్టల్. నేషనల్ జియో సైన్స్ డాటా, సో డాటా రిపాజిటరీ పోర్టల్ అనమాట ఇది. సో దాంట్లో మనకి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మినరల్స్ డాటాని మొత్తం మ్యాపింగ్ చేయడం జరిగింది, దీంట్లో ఉంటుంది అనమాట. అయితే మరి దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి ఆల్మోస్ట్ మన అందరికి తెలిసి వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలి. సర్వే చేసేది ఎవరు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్, సర్వే చేయడానికి కోసం దాని మ్యాప్స్ కోసం ఏం కావాలి, శాటిలైట్ టెక్నాలజీ కావాలి కదా. ఆ శాటిలైట్ టెక్నాలజీని ప్రొవైడ్ చేసేది మనకి ఆర్యభట్ట భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనే వాళ్ళు మనకి ఈ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు కలిసి మొత్తము మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. ఆ మ్యాప్ అంతా కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టినారు. దీంట్లో నేషనల్ జియో సైన్స్ డాటా రిపాజిటరీ. సో భారతదేశంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, జియోలాజికల్ కానీ జియోకెమికల్ కానీ జియోఫిజికల్ కానీ డాటా లేయర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. మన భారతదేశం యొక్క ఏరియా మనం తీసుకుంటే 32 lakh square kilometers. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకుని ఉంటాం మనము. 7th largest కంట్రీ ఇన్ ద వరల్డ్ అని మనం చదువుకున్నాం. 32 lakh square kilometers అనేది భారతదేశం యొక్క ఏరియా.
ఈ 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద భారతదేశం ఒక ఏరియాలో 20 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియాని ఆల్రెడీ మ్యాపింగ్ చేయడం జరిగింది మనము. ఎంత? 20 lakh స్క్వేర్ కిలోమీటర్స్. సో అవుట్ ఆఫ్ ద 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఇండియా, నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ మేక్స్ అండ్ అవైలబుల్ ఆఫ్ ద ఎంత? దాదాపు 20 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియాని మనం ఆల్రెడీ ఏం చేస్తాం? మ్యాపింగ్ చేయడం జరిగింది. ఎవరి ద్వారా? భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ కానీ నెక్స్ట్ ఈ జియోలాజికల్ సర్వే వాళ్ళంతా కూడా మ్యాపింగ్ చేసేసి సో మొత్తం కూడా ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి భూమి లోపల, అవన్నిటిని కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పాడ్మిత్ర యాప్ అనేది మనకి జూట్కి మినిమం సపోర్ట్ ప్రైస్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ అగ్రోనామిక్ విత్ వాట్ జూట్ ఫార్మర్కి సంబంధించి. సో ఇది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దీనికి. సో జూట్ ఫార్మర్స్కి సంబంధించినటువంటి కనీస మద్దతు ధర కానీ దానికి సంబంధించి. జూట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏ రాష్ట్రం మనకి? వెస్ట్ బెంగాల్లోనే జూట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? వెస్ట్ బెంగాల్. సో వాళ్ళ కోసం ఇదేంటి పాడ్మిత్ర యాప్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలీజ్ ద ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్. ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ అంటే ఏంటిది? మనకి ఇక్కడ కోస్టల్ ఏరియాస్లో ఏవైతే విండ్ ఎనర్జీ ఉన్నాయో సో ఆ విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి సంబంధించినటువంటి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. మొదట లీజ్ అనేది ఇస్తారనమాట. లీజ్ ఇచ్చేసి ఫస్ట్ లీజ్ 3 years ఉంటుంది. లీజ్ 3 years ఉన్న తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగితే ఎంత విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అవన్నీ కూడా డాటా సబ్మిట్ చేయాలి గవర్నమెంట్కి. ఒకవేళ గవర్నమెంట్కి డాటా సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు లీజ్ని ఏం చేస్తారు? మళ్ళీ 2 yearsకి ఎక్స్టెండ్ చేస్తారు. అంటే టోటల్గా ఓవరాల్ ఎంత? 5 years లీజ్ అనేది ఉంటుంది అనమాట. ఆ తర్వాత సో నువ్వు ఎంత విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నావు, నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, నీ గ్రేడింగ్ ఎట్లుంది అవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు నీకు నెక్స్ట్ ఒక 35 సంవత్సరాల పాటు తర్వాత లీజుకి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, సో న్యూ రూల్స్ షల్ బి వ్యాలిడ్ ఫర్ ద 3 years ఆఫ్ ద టైం పీరియడ్. 3 years టైం పీరియడ్ ఇచ్చిన తర్వాత మొత్తం సర్వేలు అన్నీ చేసుకున్న తర్వాత అడిషనల్ 2 years అనేది ఇస్తారు. నువ్వు నీ పర్ఫార్మెన్స్ బాగుందా లేదని చెక్ చేసి ఓవరాల్గా 5 years లోపల లీజ్ అనేది ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది. లీజ్ అనేది ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎంత విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసావు ఇప్పటి వరకు అనే డాటాని సబ్మిట్ చేయాలి. ఎంత విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినావు అది డాటా అంతా సబ్మిట్ చేస్తే ఆ డాటా అంతా కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు నీకు లీజ్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. ఒక 35 years వరకు నీకు లీజ్ అనేది ఉంటుంది అనమాట. అది ప్రాసెస్ అనమాట. అంటే 3 steps ఉన్నాయి. ఫస్ట్ 3 years ఇస్తారు, తర్వాత 2 years ఇస్తారు. అది ఎక్స్పైర్ అయిన తర్వాత మొత్తం అంతా డేటా చెక్ చేసి ఆ తర్వాత 35 years వరకు నువ్వు విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో లీజ్ ఏరియా చూడండి, 25 square kilometers ఆఫ్ దకి నుంచి ఇంత ఏరియాలో మనం ఏం చేయొచ్చు? విండ్ ప్యాన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి 1 lakh rupees అనేది డిపాజిట్ చేయాలి 1 megawattకి ఫర్ ద విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. అండ్ విండ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్కి అయితే 50,000 డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ అంతా కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు? నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత. ఎందుకంటే నీకు టెండర్ ఇచ్చిన తర్వాత నువ్వు కంపెనీ పెట్టకపోతే, నువ్వు విండ్ ప్యాన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయకపోతే గవర్నమెంట్కి లాస్ కదా. అందుకని చెప్పేసి డిపాజిట్ అంతా తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అండ్ ఇట్ విల్ బి సో రోల్డ్ బ్యాక్ టు యువర్ అకౌంట్. నెక్స్ట్, రాకెట్ ల్యాబ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద IQPS సో సుకుయోమి శాటిలైట్. సో రాకెట్ ల్యాబ్, దాని పేరు రాకెట్ ల్యాబ్ అనమాట. ఇది రాకెట్ ల్యాబ్ సో జపాన్కి చెందింది. సో వీళ్ళు ఈ IQPS సుకుయోమి అనే శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే మహియా పెనిన్సులా న్యూజిలాండ్ నుంచి లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేయడం న్యూజిలాండ్ నుంచి లాంచ్ చేశారు. కానీ ఇది ఎవరి శాటిలైట్? జపాన్ దేశానికి చెందినటువంటి శాటిలైట్ అనమాట. ఈ దేనికి సంబంధించింది? ఇదంతా కూడా ఎర్త్ ఇమేజింగ్ కంపెనీ. సో ఎర్త్కి ఇది మూన్కి మూన్ గాడ్ అవేకెన్స్ దాని మీనింగ్ అనమాట. సుక్యోమి అంటే మూన్ గాడ్ అవేకెన్స్ అనేది వాళ్ళ లాంగ్వేజ్లో మీనింగ్. సో ఎర్త్ గురించి స్టడీ చేయడానికి దానికి సంబంధించినటువంటి శాటిలైట్ అనమాట ఇది. సో మనకి లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? జపాన్ వాళ్ళు లాంచ్ చేశారు. మహియా పెనిన్సులా న్యూజిలాండ్లో ఉన్నటువంటి లాంచింగ్ స్టేషన్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఏ రాకెట్? సో రాకెట్ పేరు రాకెట్ ల్యాబ్, శాటిలైట్ పేరు ఏంటిది? సుకుయోమి. ఎవరిది? జపాన్ది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు మనకి? సో న్యూజిలాండ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ అస్త్రశక్తి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్. మనకి సూర్యలంకలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని మనకి బాపట్ల జిల్లా సూర్యలంకలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో సో ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకలో మనకి జరగడం జరిగింది. ఏది? ఎక్సర్సైజ్ అస్త్రశక్తి అని. సో ఈ అస్త్రశక్తిలో ఏం చేశారంటే మనకి ఆకాశ్ వెపన్ని, అలాగే మనకి ఇది సమర్ మీన్స్ ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అష్యూర్డ్ రిటాలియేషన్ సెట్స్ని అండ్ ఆకాశ్ మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ 2 టెస్ట్లను చేయడం జరిగింది అనమాట అస్త్రశక్తిలో భాగంగానే. సో ఈ 2 ఇదేంటి? సో ఈ ఆకాశ్ వెపన్ సిస్టమ్ని అలాగే మనకి ఈ సమర్ అనే వెపన్ సిస్టమ్ 2లను కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఓకే,
ఈ ఆకాష్ వెపన్ సిస్టమ్ కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ ఏంటిది ఆకాష్ వెపన్ సిస్టమ్. ఆకాష్ వెపన్ సిస్టమ్ అనేది ఏంటిది మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సార్సమ్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఏది లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఏది ఆకాశం అనేది. ఆకాశం అంటే ఆకాశంలోకి వెళ్ళేది అని, అంటే భూమి మీద నుంచి ఆకాశంలోకి కొడతావు, అందువల్ల ఏమంటావు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని పేరు పెట్టాం మనం. సర్ఫేస్ అంటే భూమి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆకాశంలోకి వెళ్తుంది, కాబట్టి ఏంటి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ అంటే షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ ఆకాశంకి పోయి తాకుతుందా ఎప్పుడు తాకదు, కాబట్టి ఏంటిది షార్ట్ రేంజ్. సో కాబట్టి షార్ట్ రేంజ్ ఏంటిది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఏది ఆకాశం అనేది, దాన్ని మనము టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు మనకి 30 కిలోమీటర్స్ ఆఫ్ ద రేడియస్లో దాని రేంజ్ ఉంటుంది, అంటే ఈ 30 కిలోమీటర్ల దూరం వరకు. సో ఏ టార్గెట్నైనా ఏం చేయొచ్చు మనకి హిట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి డిఆర్డిఓ వాళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది. సో దాన్ని మన వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, this is very important. నోమా డిసీజ్ ఈజ్ ఏ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్, అంటే ట్రాపికల్ కంట్రీస్లో ఉండేటివి, అంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఇవే కదా. సో ఇక్కడ మనకి ట్రాపిక్స్ మధ్యలో ఉండే కంట్రీస్లలో చాలా డిసీజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా, కానీ వాటన్నిటిని కూడా మనం పట్టించుకోమన్నమాట. సో అక్కడ ఉండే డిసీజెస్ అన్ని కూడా ట్రాపికల్లీ నెగ్లెక్టెడ్ డిసీజెస్ అనేవి 21 ఉన్నాయి దాదాపు. సో ఈ 21 ట్రాపికల్ డిసీజెస్ లోపల ఇది కొత్తగా అంటే 20 ఉండే, ఇప్పుడు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఏంటి నోమా. సో ఇది ఎవరు గవర్నమెంట్ ఆఫ్ నైజీరియా చెప్పడం జరిగింది. సో WHO అనేది దీన్ని యాక్సెప్ట్ చేసి ఇది కూడా మనకి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్గా దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఇది అంతేంటిదంటే మనకి నేను రియల్ ఫోటో పెట్టలేదు ఇక్కడ, ఎందుకంటే రియల్ ఫోటోలు పెడితే అన్నం కూడా తినలేము. నేను అది స్టడీ చేసిన తర్వాత బొమ్మ చూసిన తర్వాత నేను అన్నమే తినలే అసలు. యాక్చువల్గా అంతా డేంజరస్గా ఉంది నోమా అనేది. సో ఈ మౌత్ కానీ ముక్కు కానీ ఇదంతా కూడా మొత్తం ఏమైతే మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది మొత్తం కూడా ముక్కేసి ఆడేస్తుంది కదా, ఆ టైప్లో గలీజ్గా అయిపోతుంది అనమాట నోమా డిసీజ్. సో ఇది నైజీరియా లాంటి దేశాలలో ఎక్కువ మొత్తంలో ఉన్నది. సో కాబట్టి ద డిసీజ్ ఆఫ్ ద మౌత్ అండ్ ద ఫేస్ ప్రైమర్లీ ఎఫెక్ట్ ద మాల్ నౌరిష్డ్ యంగ్ చిల్డ్రన్స్ బిట్వీన్ ద 2 to 6 years ఆఫ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఏ దేశాలు అయితే ఎక్స్ట్రీమ్ పావర్టీస్ బాధపడుతున్నాయి వాళ్ళకి సరైన ఫుడ్ ఆహారం అందకుండా ఆ ఇన్ఫెక్షన్ అనేది తయారైపోతుంది. మొత్తము గమ్స్ అనేది ఇన్ఫ్లమేషన్ అవ్వడము, మౌత్ కానీ ఇవన్నీ కూడా ఏమవడం లోపలికి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎక్కువ మొత్తంలో ఆఫ్రికాలో ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏది సో ఇది నోమా ఇది వాట్ సివియర్ ఏమన్నాడు గ్యాంగ్రేనియస్ అన్నాడు, అంటే డెడ్ టిష్యూ, అంటే ఈ మౌత్ ఇదంతా కూడా ఏమవుతుంది చచ్చిపోతుంది, ఏం పని చేయదు, ఇట్లా అయిపోతుంది మొత్తం ఇట్లా. ఓకే, రియల్ పిక్చర్ పెడితే మరి దారుణంగా ఉంది, అందుకని మళ్ళీ మీరు కూడా అన్నం తినరేమో అని చెప్పి. రైట్, మీరు అన్నం తినకపోతే కష్టం కదా, మళ్ళీ చదువుకోలేరు, మళ్ళీ వాట్సాప్లో చాటింగ్ చేయలేరు, ఎన్ని కష్టాలు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఇక్రా. సో ఇక్రా ఇస్ ద రేటింగ్ ఏజెన్సీ, దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్స్ని 6.5 నుంచి మనకి 6.2కి పెంచారా తగ్గించారు వీళ్ళు. జీడిపి గ్రోత్ రేట్ ఫిజికల్ ఇయర్ టు 6.5%. అందరు పెంచుతున్నారు కదా, మరి వీళ్ళు కూడా పెంచాలి కదా, పెంచారు వీళ్ళు కూడా. సో ఫ్రమ్ ద ఎర్లియర్ 6.2 నుంచి ఎంతకి 6.5కి. వాతావరణం మంచిగా ఉంది, ఆకాశంలో మేఘావృతమైన వర్షం పడడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఆకాశవాణి చెప్పినట్టు వీళ్ళు కూడా ఏం చేశారంటే 6.2 ఉన్నటువంటి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ని 6.5కి పెరగడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఎవరు ఇక్రా, ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు 6.5 ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంచ్డ్ ద ఇండస్ట్రీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఫర్ ద డైమండ్ ఇండస్ట్రీ. సో సపరేట్గా మనం ఇంతకుముందు కూడా చూసాం సూరత్ డైమండ్ బోర్స్, డైమండ్ సిటీ అని. అట్లాగే ఇప్పుడు ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది సపరేట్గా వీళ్ళ కోసం ఇండస్ సోలిటేరియర్ ప్రోగ్రామ్ అండ్ ఇండస్ట్రీ ఫస్ట్ కమ్యూనిటీ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద డైమండ్ ఇండస్ట్రీ. అయితే డైమండ్ ఇండస్ట్రీ కోసం సపరేట్గా మనకి బ్యాంకులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముంబై, మహారాష్ట్రలో అండ్ సూరత్లో సపరేట్గా ఈ డైమండ్ బిజినెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ డైమండ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి సపరేట్గా లోన్స్ ఇవ్వడానికి కోసం కానీ, సపరేట్గా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ని తీసుకోవడానికి కోసం కానీ వాటికి సంబంధించి పెట్టండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ దేశం కాదు కదా, ఒక దేశం నుంచి ఏమవుతారు ఇంకో దేశానికి ట్రావెల్ అవ్వడము, ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకోవడం, ఇవన్నీ కథా కార్ఖానా ఉంటాయి. సో అందువల్ల సపరేట్గా ఈ డైమండ్స్ వాళ్ళకే సపరేట్గా బ్యాంక్స్ని తీసుకురావడం జరిగింది. సో అట్లా తీసుకొచ్చినటువంటి మొదటి బ్యాంక్ ఏది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఎక్కడ ఉంటుందని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది. సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పాం కదా సూరత్ డైమండ్ బోర్స్ ఉంది కదా, ఆ సూరత్ డైమండ్ బోర్స్లో ఆల్రెడీ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. సూరత్తో పాటు ముంబైలో కూడా సపరేట్గా మనకి వీళ్ళకి ఎవరికి డైమండ్ వాళ్ళకి. క్యాబినెట్ అప్రూవ్ డిసెంబర్ 15 రోజు కొన్ని క్యాబినెట్ అప్రూవల్స్ తెలియడం జరిగింది. జస్ట్ మీకు ఐడియా కోసం జస్ట్ నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా చదివేస్తా. సూరత్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది.
నెక్స్ట్ వన్, ఇండియా అండ్ టాంజానియా రెండు దేశాల మధ్యన అగ్రిమెంట్ జరిగింది. షేరింగ్ ఆఫ్ ద వర్డ్ సక్సెస్ఫుల్ డిజిటల్ సొల్యూషన్స్, ఏమైనా డిజిటల్ సొల్యూషన్స్ ఉంటే మనది వాళ్ళది మనకి. సో ఈ రెండు దేశాల మధ్యన ఒప్పందం కూర్చుకున్నారు. అలాగే ఇండియా సౌదీ అరేబియా మధ్యన డిజిటైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మధ్యన ఒప్పందం జరిగింది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అలాగే ఇండియా యుఎస్ఏ మధ్యన మనకేంటిది అంటే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, అంటే స్టార్టప్స్ని కానీ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి ఒప్పందం కుదిరింది. అలాగే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇటలీకి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఏది ఇండియా అండ్ ఇటలీకి సంబంధించి. లాస్ట్ది కొంచెం ఇంపార్టెంట్, మిగతా జనరల్గా ఏ దేశంతో అన్న జరుగుతూ ఉంటాయి కామన్, బట్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో అది ఎవరితోటి మనకి ఐఐఐ ఇండస్ట్రీస్ ఇండియా ఇటలీ ఐఐఐ, సో III లాగా. సో ఇవి రీసెంట్గా మనకి December 15 రోజు క్యాబినెట్ అప్రూవల్ తెలిపిందనమాట. ఇండియా సౌదీ అరేబియా మధ్య ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, యుఎస్ఏ ఇండియా మధ్యన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ ప్రమోట్ చేయడానికి సూరత్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ డైమండ్ బోర్స్ ఇదంతా వచ్చింది కదా ఇప్పుడు కథా కార్ఖానా. సో అది. నెక్స్ట్ క్యాషీ. సో ఈ క్యాషీ అనేది ఏంటిదంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ ద్వారా నడిచేటువంటి ఒక యాప్ అన్నమాట. ఏది క్యాషీ అనేది. ఓకే, క్యాషీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రివెన్ ఫినాన్షియల్ వెల్నెస్ ప్లాట్ఫామ్ స్ట్రాటజికల్లీ. ఇంకా మనకి ఫినాన్స్కి సంబంధించినటువంటి ఏమైనా ఏమంటాం మనం సలహాలు కానీ అడ్వైజెస్ కానీ కావాలి, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, దానికి సంబంధించింది కానీ ప్లస్ ఫినాన్షియల్గా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అందుకోసం ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఫినాన్షియల్ ఏమైనా వెల్నెస్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్ట్రాటజికల్లీ రిపాజిటెడ్ బ్రాండ్ అలాంగ్ విత్ ద లాంచ్ ఆఫ్ ద మొబైల్ యాప్ ఇవన్నీ లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏమిటంటే మనకి క్రెడిట్ సెంట్రిక్ ఫినాన్షియల్ ప్లాట్ఫామ్ ఆఫర్స్ ద యాక్సెసిబుల్, ఇన్నోవేటివ్ అండ్ ఎంపవరింగ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఏదైనా సులువుగా ఉంటుంది. సో అక్కడ ఓవరాల్గా ఫినాన్షియల్కి సంబంధించిన అడ్వైజెస్ కానీ అవన్నిటిని కూడా ఇవ్వడంతో పాటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉపయోగపడుతుంది. దీన్ని లాంచ్ చేశారు, భారత్ కా మనీ యాప్ అని పేరు పెట్టడం జరిగింది. దీని యొక్క ట్యాగ్ లైన్, సో ఈ క్యాష్ యాప్ యొక్క ట్యాగ్ లైన్. సో దీనికి ఎవరు యశ్వరాజ్ త్యాగి, ముంబైలో మహారాష్ట్రలో ఉంది, 2016లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు క్యాష్ అనే దాన్ని. ఇప్పుడు దాన్ని యాప్ రూపంలోకి తీసుకురావడం జరిగింది అనమాట. నెక్స్ట్, ఆర్బీఐ ఎక్స్టెండ్ ద పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ టిల్ 2025. ఏంటిది పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్? మనం కనుక తీసుకుంటే వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ అంటే ఇప్పుడు మనకి స్వైపింగ్ మిషన్స్ ఉంటాయా లేవా, మనం స్వైప్ చేస్తారా లేదా కార్డు, మీరు షాపింగ్ మాల్కి పోతే చేస్తాం. ఈ స్వైపింగ్ మిషన్స్ అని మనం అంటాం, కానీ ఒరిజినల్గా వీటి ఏమంటాం, పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ అంటాం, POS పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ అంటాం. నెక్స్ట్ ఇలా 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 ఉండేటివన్నీ ఏంటి, QR కోడ్స్. సో ఈ QR కోడ్స్ ద్వారా పేమెంట్ చేయడం కానీ, లేదంటే పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ అంటే లేదంటే మన భాషలో చెప్పాలంటే ఏంటంటే స్వైపింగ్ మిషన్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి, ఎక్కువ మొత్తంలో QR కోడ్ అవైలబిలిటీ ఉంటే అంత మొత్తంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమైతే పెరుగుతాయి. ఇప్పుడు స్వైపింగ్ మిషన్ లేని డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే పెరగదు కదా, అలాగే QR కోడ్ లేని డిజిటల్ ట్రాన్సాక్షన్ అయితే పెరగదు కదా. అందుకని ఎక్కడెక్కడైతే QR కోడ్స్, ఎక్కడెక్కడైతే స్వైపింగ్ మిషన్స్ అవసరమో వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి QR కోడ్స్ని కానీ స్వైపింగ్ మిషన్స్ని కానీ పెంచాలి, అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ఆ ఉద్దేశంతో 2021 సంవత్సరంలో ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇది పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేమెంట్కి ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏముంటాయి దాంట్లో, స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి, ప్లస్ ఇంకోటి ఏముంటాయి మనకి QR కోడ్స్ ఉంటాయి. ఆ రెండిట్లను డెవలప్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో దానికి ఏమిస్తుంది, ఆర్బీఐ అనేది సహకారం అందిస్తుంది. సో వాటికి ఫండింగ్ ఇస్తుంది ఎవరు, ఆర్బీఐ. అలా తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ని ఇప్పుడు 2025 వరకు ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నారు. మామూలుగా అయితే 3 years కోసమే తీసుకొచ్చారు, 2021లో తీసుకురావడం జరిగింది. దీన్ని ఇప్పుడు 2021లో లాంచ్ చేశారు. 2021లో లాంచ్ చేస్తే 3 yearsకి అయిపోవాలి కదా. సో అయిపోకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెంచాలన్న ఉద్దేశంతో మనకి సో December 31 ఆఫ్ ద 2025 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం చేశారు. ఒరిజినల్గా 2021లో స్టార్ట్ చేసినప్పుడు దట్ ఈస్ ఒరిజినల్ టైం పీరియడ్ ఎంత మనకి 3 years మాత్రమే. ఇప్పుడు మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎప్పటి వరకు, 2025 వరకు. ఓకే, ఒకసారి చూద్దాం. 2021లో లాంచ్ చేశారు, ఒరిజినల్గా ఎంతవరకు, 3 years వరకు. ద స్కీమ్ ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏంటిది, స్వైపింగ్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ కానీ అండ్ క్విక్ రెస్పాన్స్ QR కోడ్స్ని కానీ. ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు 30 లక్షల యాడ్ చేస్తూ పోవాలి. ఒక్కొక్క సంవత్సరం 30 లక్షల పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ కానీ 30 లక్షల క్విక్ రెస్పాన్స్ కోడ్ QR కోడ్లని పెంచుతూ పోవాలి, ఎవ్రీ ఇయర్ పెంచుతూ పోవాలి. ఆ పెంచడానికి కోసం ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా స్వైపింగ్ మిషన్ కొనుక్కుంటే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం ఇలా.
ఓకేనా. అలా మనకి సో మేజర్గా టైర్ 3 కానీ టైర్ 3 నుంచి టైర్ 6 సెంటర్స్ వరకు దీన్ని ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేశారు. కరోనా టైంలో మళ్ళీ స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు అన్ని టౌన్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని మనం చదువుకున్నాం కదా, ఆల్రెడీ ఆ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. ఓవరాల్గా భారతదేశంలో సింపుల్ చెప్పాలంటే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. సో ఎన్నిటికి అప్లికేబుల్ అవుతుంది ఎక్కడ అనేది పాయింట్ కాదు, అదంతా సొల్లు అనమాట, మనకి ఎగ్జామ్కి యూజ్ లేదు. ఫస్ట్ పాయింట్ ఏమవుతారు అంటే వాట్ ఈస్ ది స్కీమ్, ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు అన్నది పాయింట్. ఏ స్కీమ్కి అప్లికేబుల్ అయితే అది కాదు. సో ఇక్కడ వరకే మనకి చాలా అనమాట ఎగ్జామ్ పర్పస్లో. ఓకే, ప్రతి సంవత్సరం 30 లక్షల టచ్ పాయింట్స్ ఏం చేయాలి, పెంచాలి. నెక్స్ట్, రిలయన్స్ జియో అండ్ ద ఐఐటి బాంబే కొలాబరేట్స్ టు బిల్డ్ ఏ భారత్ చాట్ జీపీటీ టైప్లో ఏంటి మనకి భారత్ జీపీటీని కూడా తయారు చేయాలి అన్న ఉద్దేశం. చాట్ జీపీటీ ఏదైతే వచ్చిందో దానిలో సో రిలయన్స్ జియో కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ ద వాట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఎవరి యొక్క సబ్సిడరీ ఇది, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడియరీ. సో దీన్ని వీళ్ళు కొలాబరేషన్ చేశారు. ఎవరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అండ్ ముంబై వాళ్ళు ఎవరితోటి మనకి రిలయన్స్ జియో ఐఐటి బాంబే. ఇప్పుడు మన వాళ్ళు కూడా భారత్ జీపీటీని తయారు చేస్తారట. మరి ఎట్లా తయారు చేస్తారో తెలియదు. భారత్ జీపీటీ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ ప్రోగ్రామ్ కింద భారత్ జీపీటీ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జనరల్గా ఎగ్జామినేషన్లో ఈ మధ్యన చాట్ జీపీటీ గీజీపీటీ ఇవన్నీ మనం చదువుతూ ఉన్నాం. బట్ పాయింట్ ఏంటిదంటే జీపీటీ అంటే ఏందని అడగవచ్చు. ఓకే, సో జీపీటీ అంటే ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్ కదా, మనం ఇచ్చిన దానికి అది సొల్యూషన్ ఆటోమేటిక్ ఇస్తుందంటే దానికి ఆల్రెడీ దాంట్లో స్టోర్ అయి ఉంటుందనే కదా. సో అందువల్ల కాబట్టి మనకి ఇదేంటిది ప్రీ ట్రైన్డ్ అండ్ ఏంటిది ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో దాన్ని మన వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. మరి ఎప్పటికీ స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ జియో 2.0. ఐఐటి బాంబే అండ్ జియో వాళ్ళు భారత్ జీపీటీ కోసం ట్రై చేస్తున్నారు. చూద్దాం, లెట్స్ వెయిట్. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది వాళ్ళు ఒక యాప్ లాంచ్ చేశారు. సో ఈ యాప్లో పొల్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. జనవాణి, దట్ ఈస్ కాలుష్య నివారిణి జనవాణి కాలుష్య నివారణ పాలతోటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు లాంచ్ చేశారు. తెలంగాణ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఎవరు, మనకి కొండ సురేఖ గారు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్స్ తెలంగాణ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియాకి సంబంధించిన పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ దానికి సంబంధించి అంత ఉంది. ఏది జనవాణి కాలుష్య నివారిణి నెక్స్ట్ ఓఎన్డీసీ. ఈ ఓఎన్డీసీ అంటే మళ్ళీ మనకు అర్థం కాదు ఇక్కడ పాయింట్. ఓఎన్డీసీ అంటే మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ, ఓపెన్ నెట్వర్క్. ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అన్నాడు. ఇప్పుడు సపోజ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ ద డిజిటల్ కామర్స్ అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు దేంట్లో కొంటారమ్మా వస్తువులు ఏదో ఉంటాయి కదా, అమెజాన్. సో అమెజాన్ కానీ, సో నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిలో నువ్వు వస్తువులు ఆర్డర్ పెట్టినావు. వస్తువులు ఆర్డర్ పెడితే వస్తువులు ఆర్డర్ని ప్రాసెస్ చేయడానికి ఏం కావాలి, ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఈ సాఫ్ట్వేర్ అనేది కావాల్సిన దానికి ఏం చేస్తుంది, ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాడా లేదా వాడు, ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాడు. నీకు అయినా 400 రూపాయలు అవుతాయి. ఓకేనా, ప్లస్ జిఎస్టీ అవుతాయి, ప్లస్ వాడు ప్రాసెసింగ్ ఫీజు అని 50 రూపాయలు లాగుతాడు. మొత్తం కలిపి ఏమైంది, నీకు 500 రూపాయలు అయింది అనుకుందాం బిల్. కానీ ఇలా 50 రూపాయలు ఏమవుతున్నాయి, నీకు ప్రాసెసింగ్ ఫీజే పోతున్నాయి. కానీ ఈ ప్రాసెసింగ్ ఫీజుని అవాయిడ్ చేయాలి, తీసేయాలి. ప్రాసెసింగ్ ఫీజు ఉండకూడదు. ఈ ప్రాసెసింగ్ ఫీజు ఉండకూడదంటే అందరికీ నెట్వర్క్ అనేది యాక్సెస్ ఉండాలి. సో అలాంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే నీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏముంటుంది, ఇంకా ఉండదు అనమాట. ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది లేకుండా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓపెన్ ఆన్లైన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని, సో ఈ ప్రాసెసింగ్ ఫీ లేకుండా దీన్ని లాంచ్ చేయడం జరిగింది మనకి. ఓకే, రైట్. అయితే దీంట్లో భాగంగానే ఈ ఓపెన్ డిజిటల్ నెట్వర్క్ కామర్స్ అయితే దీంట్లో భాగంగానే మనకి గూగుల్ తోటి అండ్ మెటా తోటి ఈ రెండింటితోటి ఏం చేశారంటే అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎవరితోటి, గూగుల్ తోటి ప్లస్ మెటా ఏవైతే ఉన్నాయో రెండింటితోటి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇది ఏంటిది, ఇది సాఫ్ట్వేర్ అనమాట. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది ఏంటిది, ఒక సాఫ్ట్వేర్. ఇది ఏంటిది, ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది సో ఎవరైనా వాడుకోవచ్చు, ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు దీనికి. సో వీళ్ళకి సపరేట్ అగ్రిమెంట్ రాసుకున్నాం మనం. ఓఎన్డీసీ తోటి 2 సపరేట్ అగ్రిమెంట్ రాసుకున్నాం. ఒకటి ఇది మెటా. సో మెటా వాళ్ళతో ఎవరైనా ఫేస్బుక్ కదా, మెటా అంటే ఎవరైతే పాత ఎర్లియర్ ఫేస్బుక్. సో ఈ ఫేస్బుక్ వాళ్ళదే ఏంటిది, ఫేస్బుక్ మెయింటైన్ చేస్తున్నది ఏంటిది, వాట్సాప్. సో ఈ వాట్సాప్ ద్వారా సో ఏంటిది బిజినెస్ ఎలా ప్రమోట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పేసి మనకు హెల్ప్ చేస్తుంటుంది అనమాట. సో అలానే మనకి ఇది వీళ్ళతోటి ఎవరికి, గూగుల్ తోటి మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అగ్రిమెంట్ రాసుకున్నాం. దట్ ఈస్ ఓఎన్డీసీ ఎయిమ్స్ టు హెల్ప్ ద వాట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ద డిజిటైజేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మాసివ్ స్కేల్ ద్వారా మనకి ఇప్పుడు. ఓకేనా, సో ఇలా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేయడానికి కోసం. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు ఏమంటాం మనం, ఊబర్ కానీ, ఇంకోటి ఏంటమ్మా అది ఓలా కానీ, ఊబర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా.
సడన్గా గుర్తొస్తలేవు ఫ్లోలో. రైట్. సో ఉబర్ కానీ ఓలా కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ప్రాసెసింగ్ ఫీ కూడా యాప్ తీసుకుంటాడు. ప్రాసెసింగ్ ఫీని యాప్ తీసుకుంటుంది, కానీ ఓఎన్డీసీ వాడితే అట్లా ప్రాసెసింగ్ ఫీలు అంటూ ఏమీ ఉండవు అనమాట. జనాలకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా చాలా చిన్న భారతదేశంలో ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఎక్కువ మొత్తంలో దీని ద్వారా సో గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో అందువల్ల ఈ ఓఎన్డీసీ నెట్వర్క్ అనేది భారతదేశంలో ఇంకా ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి సో రిలయన్స్ ఇండస్ట్రీస్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ కంపెనీ టు యూజ్. సో ఏం యూజ్ చేస్తున్నారు వీళ్ళు? టు యూజ్ ద వాట్? సో కెమికల్ రీసైక్లింగ్ ఫర్ ద వాట్ ఐసిఎస్సి ప్లస్ క్రెడిట్ సర్టిఫైడ్ స్కీమ్స్ ఇవి. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇండియన్ కంపెనీ అంట. సో ఇది ఇక్కడ గుజరాత్లోని మనకి జామ్నగర్లో ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. సో ఏమంటాం మనం ఈ పైరోల్. సో ఇట్లా మనకి ఈ వేస్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ అంతా కూడా ఏం చేయాలి, మనం పైరోలిసిస్ చేయాలి. పైరోలిసిస్ అంటే ఏంటంటే హీటింగ్ చేయడం. సో హీటింగ్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఆయిల్, పైరోలిసిస్ ఆయిల్ ఇంటూ ద ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ కార్బన్ సర్టిఫికేషన్ ప్లస్ ఏదైతే వేస్ట్ ఉన్నాయో ఆ వేస్ట్ నుంచి పైరోలిసిస్ చేసి ఆయిల్ని తయారు చేసి ఆ ఆయిల్ని అంతా కూడా మళ్ళీ సర్టిఫై చేసి మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. అలా కెమికల్లీ రీసైక్లింగ్ ఫర్ ద వాట్ ICS++ సర్టిఫికేట్ వచ్చిందట. అంటే ఇది ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అండ్ కార్బన్ సర్టిఫికేషన్ ప్లస్ సర్టిఫికేట్. దేనికోసం అంటే ఈ వేస్ట్ బేస్డ్ ఏంటిది, వేస్ట్ బేస్డ్ పైరోలిసిస్ ఆయిల్ దానికి సంబంధించి వాళ్ళు తయారు చేస్తున్నారంట. సో ఏందో మరి అది మొత్తం చాలా టెక్నికల్గా ఉంది, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఆర్బీఐ అప్రూవ్స్ ద వాట్ IDFC అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్ మెర్జర్ నోటిఫై ద వాట్ JSL. సో ఈ రెండు IDFCకి సంబంధించిన రెండు వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి IDFC లిమిటెడ్ అనే కంపెనీ, రెండవది ఏంటిది IDFC ఫినాన్షియల్ హోల్డింగ్ అనే కంపెనీ. రెండు ఉన్నాయి సపరేట్ కంపెనీస్. అవన్నీ తీసుకుపోయి అవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్. ఇప్పుడు బ్యాంక్ ఉంది, ఇది IDFC ఫస్ట్ బ్యాంక్, ఇది బ్యాంక్. ఇది అవి రెండు బ్యాంక్స్ కాదు, అవి నార్మల్ కంపెనీస్ అనమాట. ఏమంటాం వాటిని? NBFCs అంటాం, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. వాటిని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇప్పుడు దీంట్లో మెర్జ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అది దానికి ఆర్బీఐ అనేది ఏం చేసింది, పర్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆర్బీఐ అప్రూవ్స్ IDFC ఫస్ట్ మెర్జర్. నెక్స్ట్ ఇండియా అండ్ ఒమాన్ అడాప్ట్ ద వాట్ విజన్ డాక్యుమెంట్ టు ఎక్స్పాండ్ ద కోఆపరేషన్. ఇది కొంచెం ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో 1997 నుంచి మన ఒమాన్ తోటి మన ఇండియా యొక్క రిలేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. సో 2000 విజన్ 2040 అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒమాన్తో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కోసము. ఏ విజన్ టైటిల్ యాజ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ద వాట్ ఫ్యూచర్ అనే పేరుతోటి మనకి ఇండియా అండ్ ద హైతమ్ బిన్ తరక్ ద సుల్తాన్ ఆఫ్ ద ఒమార్ సో ఇద్దరు కలిసి మనకు డాక్యుమెంటరీ 16th డిసెంబర్ రోజు మనకి రిలీజ్ చేయడం జరిగింది. 16th డిసెంబర్ రోజు రిలీజ్ చేశారు. ఓకే. 1997 నుంచి మనకి ఒమాన్తో రిలేషన్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 2008 సంవత్సరంలో మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని వాళ్ళతో అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మనకి విజన్ ఒమాన్ విజన్ 2040 అని చెప్పేసి మనకి ఇండియా అండ్ ఒమాన్ ఇద్దరు కలిసి కూడా మనకి 10 ఫీల్డ్లలో ఏం చేశారంటే మనకి కోఆపరేషన్ కోసం పెద్ద 2040 విజన్ అనే డాక్యుమెంట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నిట్లో కూడా ఏంటిది, మెరిటైమ్ కోఆపరేషన్, ఎనర్జీ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీస్, డిజిటల్ పేమెంట్స్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హెల్త్, టూరిజం, హాస్పిటాలిటీ, ఇన్ఫర్మేషన్ ఇన్నోవేషన్ అండ్ అగ్రికల్చర్ సెక్యూరిటీలా మనం ఇవన్నిట్లను కూడా సో జస్ట్ మీది ఎగ్జామ్లో బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ విజన్ 2040లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నిట్లపైన అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ OPEC. సో OPEC అంటే సో ఆర్గనైజేషన్ ఫర్ ద వాట్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఈ ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేది దాదాపు మనకి ఇరాక్లోని బాగ్దాద్లో కాన్ఫరెన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు 1960లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు దీన్ని, ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో అప్పట్లో దీంట్లో 6 కంట్రీసే ఉండేటివి. ఏవి? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా. తర్వాత వీటి నంబర్స్ అనేవి ఏమైనా పెరుగుకుంటూ పోయాయి. వీటి నంబర్స్ అనేది పెరుగుకుంటూ పోయి సో దాదాపు 13 కంట్రీస్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అంటే ఒక్కొక్కటి జైన్ అయినాయి కాస్త ఇప్పుడు ఏమవుతున్నాయి, దాని నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే ఈ ఏదైతే OPEC కంట్రీస్ యొక్క ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టారు అంటే ఏ కంట్రీ అయినా సరే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెట్రోలియం యొక్క ప్రొడక్షన్ని చేశాయి అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమైతే ప్రైస్ పడిపోతుంది. ఓవర్గా పెట్రోల్ ప్రొడక్షన్ చేస్తామనుకోండి, ఓవర్గా పెట్రోల్ ప్రొడక్షన్ చేసినప్పుడు సప్లై ఏమైతే పెరుగుతాయి, సప్లై పెరిగిపోయి సో ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోల్కి ఏమైతే డిమాండ్ తగ్గిపోయి పెట్రోల్ ప్రైజెస్ పడిపోతాయి. అందువల్ల పెట్రోల్ ప్రైజెస్ పడిపోతే వాళ్ళ ఎకానమీస్ కూడా ఏమైతే దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సో అందువలన వీళ్ళు ఏం చేశారంటే మనం ఆర్గనైజేషన్ పెట్టుకోవాలి, ఆర్గనైజేషన్ పెట్టుకొని మనం కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఒక ఇయర్కి ఎంత పెట్రోల్ని ప్రొడక్షన్ చేయాలి, ఎంత ధరకి అమ్మాలి, ఇవన్నీ కూడా వీళ్ళు నిర్ణయించుకుంటారనమాట. అలా కాకుండా ఎవరిష్టమానికి వాళ్ళకి వదిలేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నేషనల్లో ఈ కంట్రీస్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతాయి.
సో అందువల్ల వాళ్ళ సెల్ఫ్ బెనిఫిట్ కోసము వాళ్ళని కాపాడుకోవడానికి కోసము ఇలా పెట్టుకున్నారనమాట. సో అలా ఇప్పుడు మనం తీసుకుంటే అంగోలా అనే కంట్రీ అనేది బయటకు రావడం జరిగింది. ఇప్పుడు 2023 సంవత్సరాల్లో వీళ్ళకి ఏం చేశారంటే టార్గెట్, మీరు ఇంతకన్నా ఎక్కువగా పెట్రోల్ మీరు ప్రొడక్షన్ చేయకూడదని చెప్పేసి వీళ్ళని ప్రెజరైజ్ చేశారు. అదేమంటే మా దేశం యొక్క ఎకనామీ పరిస్థితి బాగాలేదు, మేము పెట్రోల్ మీద మేము ఆధారం, మా ఇష్టం ఉన్నట్టు పెట్రోల్ ప్రొడక్షన్ చేసుకుంటామని వాళ్ళు. అట్లా కాదు, మీకు మనం అందరం ఒక కట్టుబడి ఉన్నాం కదా, దీనికి ఒపేక్ రూల్స్కి కట్టుబడి ఉండాలి కదంటే నీ ఒపేక్ వద్దు బొందద్దు నన్ను బయటకు పోయింది ఇది. సరే ఓకేనా, అన్పార్లమెంటరీ వాడినా అట్లని కాదు, జస్ట్ అలా ఫ్లోలో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి అది 2023. సో కాబట్టి అల్జీరియా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాంగో కానీ, గినియా కానీ, గబాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, కువైట్ కానీ, లిబియా కానీ, నైజీరియా కానీ, సౌదీ అరేబియా, యుఏఈ, వెనిజులా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్ కట్టినాయి. ఇండోనేషియా 2016లో డ్రాప్ అయిపోయింది, ఖతార్ 2019లో డ్రాప్ అయిపోయింది, ఈక్వెడార్ 2020లో డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు దీని సరసన ఏం డ్రాప్ అయింది? అంగోలా. సో అంగోలా అనేది ఇప్పుడు 2023లో ఏమైంది? ఒపెక్ని లెఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 4 దేశాలు మనకి పోయినాయి. ఏవి? ఇండోనేషియా, ఖతార్, ఈక్వెడార్ అండ్ అల్జీరియా. సో మనకి ఒమాన్ కూడా పోతా అని అప్పట్లో ఏదో ఏషాలు వేసింది. సో వాళ్ళు కూడా లేరు కానీ, బట్ అది వేరే ఆర్గనైజేషన్లో ఉంటారు, అది ఒపెక్ ప్లేస్లో. సో మొత్తానికి అయితే ఇవి అనమాట. సో ఇది స్టోరీ. సో అంగోలా క్విట్స్ ఒపెక్ ఆఫ్టర్ డిసగ్రిమెంట్ ఓవర్ ద ప్రొడక్షన్ టార్గెట్. సో ప్రొడక్షన్ టార్గెట్స్, మేము ఇంత ప్రొడక్షన్ చేయాలని ప్రతి కంట్రీకి ఉంటుంది కదా, సో ఆ ప్రతి కంట్రీకి ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి అన్ని 12 కంట్రీస్ మాత్రమే మిగిలినాయి. 13 కంట్రీస్లలో ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? 12 కంట్రీస్ మాత్రమే మనకు మిగిలినాయి అనమాట. సో ఇండోనేషియా కానీ, ఖతార్ కానీ, ఈక్వెడార్ కానీ, అండ్ నెక్స్ట్ రీసెంట్గా అంగోలా కానీ, ఈ 4 దేశాలు దీన్ని చెల్లిపోయినాయి. సో కాబట్టి మిగిలిన ఈ 12 కంట్రీస్ మాత్రమే మిగిలినాయి ప్రస్తుతానికి. 1960లో ఫామ్ అవడం జరిగింది. ఏది? ఒపెక్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? వియన్నా, ఆస్ట్రియాలో ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంటే మనకి. ఓకేనా, సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, పీడిఎఫ్స్ కోసం అమరావతి టెలిగ్రామ్ ఛానల్ని, అమరావతి ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని, తెలంగాణలో అయితే జీనియస్ ఆన్లైన్ అనే టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. December 21 నుంచి 31 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సపరేట్ వీడియో ఆన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ అండ్ మిలిటరీ ఎక్సర్సైజెస్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.